హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన యూనిట్ 4 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ నేను ఒక్కొక్క వీడియో అనేది విడిగా అప్లోడ్ చేశాను. బట్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పర్టికులర్గా యూనిట్ 4కి సంబంధించిన ఆల్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఉన్న 7 ప్రాబ్లమ్స్ యొక్క వీడియోస్ అనేవి మెర్జ్ చేసి ఒకే వీడియోలో అంటే యూనిట్ 4 అని చెప్పి పర్టికులర్గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. ఈ 7 ప్రాబ్లమ్స్ ఓకేనా. ఇక్కడ ఉన్న పార్ట్ ఏ 6 ప్రాబ్లమ్స్ అండ్ పార్ట్ బి 5 ప్రాబ్లమ్స్, టోటల్గా 11 ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను ఓకేనా. చూడండి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది. మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. మనకి యూనిట్ 4లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. పార్ట్ ఏ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ పార్ట్ బిలో వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ బి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసరికి 2 ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్మల్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే వితౌట్ డిడక్షన్స్ లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అసలు మనకి ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఎసెట్ని అమ్మిన తర్వాత మనకి వచ్చిన లాభాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం అనమాట. ఓకేనా. ప్రాఫిట్ వస్తే గెయిన్ అంటాం, ఇన్ కేస్ లాస్ వచ్చిందనుకో క్యాపిటల్ లాస్ అని అంటాం అనమాట. ఓకేనా. ఆల్మోస్ట్ మనకి 99% క్యాపిటల్ గెయిన్ ప్రాఫిటే వస్తుంది అనమాట. సో అదనమాట కంప్లీట్ క్యాపిటల్ గెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న ఎసెట్ని అమ్మిన తర్వాత మనకు వచ్చే ప్రాఫిట్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ గెయిన్ అని అంటాం. ఈ క్యాపిటల్ గెయిన్లో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ అనదర్ వన్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అనమాట. మొదటిగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మన దగ్గర ఉన్న ఎసెట్ని 36 నెలలలో అమ్మడం కొనడం జరిగితే 36 నెలల్లో అంటే 3 yearsలో అమ్మడం కొనడం జరిగిపోతే ఆ క్యాపిటల్ గెయిన్స్ని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం అనమాట. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మనం ఎసెట్ని కొని 36 నెలల తర్వాత అమ్మితే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం అనమాట. మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటో. ఓకేనా. ముందుగా మనం ఏం చేద్దామంటే ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా. చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఓకేనా. మనకి ప్రొఫార్మ్ అనేది ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ ఫస్ట్ మనం ఏం రాస్తామంటే సేల్స్ ప్రైస్. మనం ఏదైనా ఒక ఎసెట్ని అమ్మిన ప్రైజ్ అనేది రాస్తాం అనమాట, సేల్స్ ప్రైజ్. ఓకేనా. దాంట్లో నుంచి మనం
కమిషన్ ఉంటే కమిషన్, లేకపోతే బ్రోకరేజ్ ఉంటే బ్రోకరేజ్ అమౌంట్, లేకపోతే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఈ 3 ఒకేసారి ఉండాలని లేదు. ఈ మూడిట్లో ఏదైనా ఒక్క అమౌంటే ఉంటదన్నమాట. ఆ వాల్యూని మనం మైనస్ చేస్తాం, తీసేస్తాం. తీసేయగా వచ్చిన ఈ అమౌంట్ మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని అంటాం అనమాట. ఓకేనా. దీంట్లో నుంచి మళ్ళీ మనం ఏం తీసేస్తామంటే మైనస్ అని చెప్పి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ ఆర్ పర్చేజ్. ఇక్కడ ఎక్విజేషన్, పర్చేజ్ అన్న రెండు మీనింగ్ ఒకటే అన్నమాట. అంటే మనం కొన్న అమౌంట్, అంటే మన దగ్గర ఉన్న ఎసెట్ కొన్న అమౌంట్ అనేది మనకి ఎంత ఉందో ఆ అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. అంటే కంప్లీట్గా నెట్ సేల్స్ కన్సిడరేషన్లో నుంచి మనం ఏం తీసేస్తామంటే పర్చేజ్డ్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. తీసేగా వచ్చిన అమౌంట్ మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. మళ్ళీ ఈ అమౌంట్లో నుంచి మళ్ళీ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ డెవలప్మెంట్. ఓకేనా. ఇంప్రూవ్మెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే డెవలప్మెంట్ అయినా మనకి ప్రాబ్లంలో ఇవ్వచ్చు అనమాట. అలా ఉన్న అమౌంట్ను మనం తీసేస్తాం. ఓకేనా. తీసేయగా మనకి ఫైనల్గా వచ్చిన ఈ అమౌంట్ మనం ఏమంటామంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించింది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. చూడండి, ఇది కూడా అంతే. ప్రఫామ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ ఫస్ట్ మనం సేల్స్ ప్రైస్ అనేది రాస్తాము. నెక్స్ట్ దాంట్లో నుంచి మైనస్ కమిషన్ కానీ, బ్రోకరేజ్ కానీ, లేకపోతే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే తీసేస్తాం అనమాట. తీసేయగా వచ్చిన ఈ అమౌంట్ మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని అంటాం అనమాట. దీంట్లో నుంచి మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ ఆర్ పర్చేజ్. ఓకేనా. పర్చేజ్ చేసిన అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ ఆర్ పర్చేజ్ ఈ అమౌంట్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి చూడండి, నేను ఇక్కడ చెప్పాను ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ అండ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఇక్కడ ఉన్న ఈ అమౌంట్స్ అనేవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మనకు ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఆధారంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండు అమౌంట్స్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. చూడండి, వీటికి సంబంధించిన ఫార్ములాస్ వచ్చేసరికి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ సంబంధించింది వచ్చేసరికి మనం కొన్న అమౌంట్, మనం ఎంత కొన్నామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాము ఇంటూ సెల్లింగ్ ఇయర్ సిఐఐ అంటే కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ నెంబర్ అనమాట. ఓకే. ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి, వాటి ఆధారంగా మనం తీసుకుంటాం. మనకి ఈ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. అవన్నీ మనకి ప్రాబ్లంలో ఇస్తాడనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చేస్తారు ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ ఎక్విజేషన్ ఇయర్, మనం ఏ సంవత్సరంలో పర్చేజ్ చేసామో ఆ పర్చేజ్ ఇయర్కి సంబంధించిన సిఐఐ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట డినామినేటర్లో. నెక్స్ట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి చూడండి, ఇంప్రూవ్మెంట్ అమౌంట్ ఎంత అమౌంట్ పెట్టి మనం దాన్ని డెవలప్మెంట్ చేసామో ఆ అమౌంట్ ఇంటూ సెల్లింగ్ ఇయర్ సిఐఐ అంటే మనం అమ్మిన ఇయర్ సిఐఐ అమౌంట్ వాల్యూ అనేది నెంబర్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం. అండ్ డినామినేటర్లో వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ ఇయర్కి సంబంధించిన సిఐఐ నెంబర్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట డినామినేటర్లో. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ ఆధారంగా మనం ఇక్కడ పోస్ట్ చేస్తాము. మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. చాలా ఈజీ. ఓకేనా. జస్ట్ తీసేయడం వస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా వచ్చిన ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ఇక్కడ ఫైనల్గా ఒక అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ అమౌంట్ మనం ఏమంటామంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ప్రాఫిట్ వస్తేనేమో గెయిన్ అంటాం, ఇన్కేస్ లాస్ వస్తే లాస్ అని అంటాం అనమాట. ఓకేనా. దీంట్లో నుంచి మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తాం అనమాట. మనకి డిడక్షన్స్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే 54 ఒక డిడక్షన్ ఉంటుంది, అంటే 54B అనేది ఒక డిడక్షన్, నెక్స్ట్ 54D అనేది ఒక డిడక్షన్, అండ్ 54F అనేది ఒక డిడక్షన్ అనమాట. ఇక్కడ సెక్షన్ 54 అనేది మనకి రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించిన డిడక్షన్ అనమాట. నెక్స్ట్ 54B వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన డిడక్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 54D వచ్చేసరికి ఇది ఇండస్ట్రియల్ బిల్డింగ్ సంబంధించిన డిడక్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 54F వచ్చేసరికి ఇది దేనికి సంబంధించిందంటే ఫ్లాట్స్ కానీ
లేకపోతే హౌస్కి అంటే రెసిడెన్షియల్ హౌస్కి తప్పితే మిగతా హౌసెస్కి ఫ్లాట్స్కి సంబంధించిన డిడక్షన్స్ అన్ని మనం ఇక్కడ సెక్షన్ 54Fలో చేస్తామన్నమాట. ఈ డిడక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను చెప్పాను ఫార్ములాస్ అనేవి ఈ రెండు అనేది. ఓకేనా, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ ఇయర్స్ ఉంటాయి అనమాట. 2020 ఇక్కడ ఉంది కదా, 2001, 2కి సంబంధించిన, అండ్ 2002, 3కి సంబంధించింది, అండ్ 2003, 4కి సంబంధించిన ఇలా ఉంటాయి అనమాట. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లో మనకి ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అనేవి ఇస్తారనమాట. వాటి ఆధారంగా మనం డినామినేటర్లో ఏ వాల్యూ వేయాలి అండ్ న్యూమరేటర్లో ఏ వాల్యూ అని వెయ్యాలి అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇదనమాట ఈ క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్. మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి చేద్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ ప్రాబ్లం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫైండ్ ద క్యాపిటల్ గెయిన్ ఆఫ్ మిస్టర్ సురేష్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 21-22. చూడండి మనకి సురేష్కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి మనకి 2021-22కి సంబంధించిన ఇచ్చారు. చూడండి January 1, 2018. ఓకేనా, ఇక్కడ మీరు డేట్స్ అనేవి క్లియర్గా గమనించండి. January 1, 2018 సురేష్ అనే అతను బిల్డింగ్ని పర్చేజ్ చేశాడు. ఎంతకు పర్చేజ్ చేశాడంటే 4 లక్షలు పెట్టి బిల్డింగ్ అనేది పర్చేజ్ చేశాడు. అండ్ January 1, 2019 1 ఇయర్ తర్వాత దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాడనమాట. ఎంత పెట్టి ఆ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేశాడంటే 50,000 పెట్టి దాన్ని డెవలప్ చేశాడు, లేకపోతే ఇంప్రూవ్మెంట్ చేశాడనమాట. నెక్స్ట్ 2019 మార్చి 1 దాన్ని అమ్మేశాడు. ఓకేనా, ఎంతకు అమ్మేశాడంటే చూడండి 6 లక్షలకి అమ్మేశాడు అనమాట. దాన్ని అమ్మడానికి అయిన ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 10,000 అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకి బిల్డింగ్ అనేది కొనడం అమ్మడం 30 months లోపే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను 30 months అంటే 36 అంటే ఇక్కడ 3 సంవత్సరాలలోనే బిల్డింగ్ కొనడం అమ్మడం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసామన్నమాట. ఓకేనా, చూడండి మనకి తెలిసిన ప్రొసీజర్ ప్రకారం మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను మనకి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అని ఇలా హెడ్డింగ్ అనేది రాస్తాం అనమాట. మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్. ఇక్కడ చూడండి సేల్స్ ప్రైస్ ఎంతకు అమ్మాడు, ఇక్కడ మనకి 6 లక్షలుగా అమ్మాడు. సో అందుకని 6 లక్షలు అనేది పోస్ట్ చేసాము. మైనస్ సెల్లింగ్ ప్రైజెస్, మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఎంత ఉన్నాయంటే 10,000 ఉన్నాయి అనమాట. ఆ 10,000 అనేది మనం తీసేయాలి. చూడండి 6 లక్షల్లో నుంచి మనం 10,000 తీసేస్తే మనకి 5,90,000 వస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన 5,90,000 మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని అంటాము. నెక్స్ట్ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇక్కడ ఎక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే బిల్డింగ్ అనేది ఎంతకి పర్చేజ్ చేశాడు ఆ అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి బిల్డింగ్ అనేది ఎంతకు పర్చేజ్ చేశాడంటే 4 లక్షలకి, అదే 4 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే 5,90,000 నుంచి మనం 4 లక్షలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, మనకి 1,90,000 వచ్చింది అనమాట. అదే 1,90,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. మైనస్ మళ్ళీ అగైన్ మైనస్ అని చెప్పి ఇంప్రూవ్డ్ బిల్డింగ్ ఎంతకి ఇంప్రూవ్ చేశాడంటే 50,000 పెట్టి ఆ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేశాడు అనమాట. సో అందుకని ఆ అమౌంట్ కూడా తీసేయాలి. మైనస్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్డ్. ఓకేనా, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఆ బిల్డింగ్ని ఎంత పెట్టి ఇంప్రూవ్ చేశాడో ఆ అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, అందుకని 50,000 అనేది పోస్ట్ చేస్తాం. ఫైనల్గా మనం 1,90,000లో నుంచి 50,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1,40,000 వచ్చింది అనమాట. ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి 1,40,000 అనేది వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది చూడండి. సెకండ్ ప్రాబ్లం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించింది. రాజేష్ పర్చేడ్ ఏ హౌస్ ప్రాపర్టీ విత్ ₹2 lakhs in the year 1975
This house market value for the financial year 2001 to 2 is 12 lakhs. In the year 2006-7, he improved this house with 4 lakhs rupees. This house sold for 55 lakhs on March 1st, 2018. Selling expenses are 2 lakhs. ఫైండ్ ద క్యాపిటల్ గెయిన్స్ సిఐ నెంబర్స్ అనేవి ఇచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు అనమాట. ఆ పర్సన్ 2 లక్షలు పెట్టి ఒక హౌస్ని కొన్నాడు. ఈ 2 లక్షలు పెట్టి ఎప్పుడు కొన్నాడు అంటే 1975లో 2 లక్షలు పెట్టి ఇల్లును కొన్నాడు. దాని మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 2021 సంవత్సరానికి మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 12 లక్షలు ఉందన్నమాట ఆ ఇల్లు అనేది. ఓకేనా, దీన్ని 2006 సంవత్సరంలో 4 లక్షలు పెట్టి డెవలప్ చేశాడు అనమాట. ఇంప్రూవ్ చేశాడు. దీన్ని మళ్ళీ ఎప్పుడు అమ్మాడంటే March 1st, 2018లో అమ్మాడు అనమాట. ఎంతకు అమ్మాడంటే 55 లక్షలకి అమ్మేశాడు అనమాట. దానికి అయిన ఖర్చు ఎంత అంటే 2 లక్షలు అనేది సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి అయ్యాయి అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు, చూడండి, 1975లో కొన్నాడు, దాన్ని అమ్మిందేమో 2018. ఓకేనా, అంటే 3 years దాటిన తర్వాత అమ్మాడు అనమాట. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అని అర్థం అనమాట. ఓకేనా, ఇన్ కేస్ మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి సిఐ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ సిఐ నెంబర్స్ అనేవి ఇచ్చాడంటే అది కంపల్సరీగా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చూడండి, ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో చెప్తాను. దీనికి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22కి సంబంధించింది అని మనం హెడ్డింగ్ అనేది పెడతాం అనమాట. మీరు ఏ ప్రాబ్లమ్స్ చేసినా కానీ మనం 2021-22కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన అమౌంటే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ ఇయర్స్కి సంబంధించిన హెడ్డింగ్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. మనకి చూడండి, ఈ ప్రొఫార్మా వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సేల్స్ అంటే ఎంతకు అమ్మాడు దాని ఆ అమౌంట్ అనేది పోస్ట్ చేయాలి. 55 లక్షలకు అమ్మాడు అనమాట. సో అందుకని 55 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 2 లక్షలు అయినాయి అనమాట. సో అందుకని 2 లక్షలు అనేది పోస్ట్ చేసాం. 55లో నుంచి మనం 2 లక్షలు తీసేస్తే మనకి 53 లక్షలు అనేది వచ్చిందనమాట. ఆ 53 లక్షలని మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని అంటాం అనమాట. దాన్ని సింపుల్గా యారో మార్క్తో చూపించాము ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం. ఓకేనా, మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఈ అమౌంట్ అనేది మనం ఎలా పోస్ట్ చేయాలంటే చూడండి, ఎక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే పర్చేజ్డ్ అని అర్థం అనమాట. చూడండి, ఆ బిల్డింగ్ని ఎంత పర్చేజ్ చేశాడంటే 2 లక్షలకి పర్చేజ్ చేశాడు అనమాట. ఓకేనా, ఇలా 2 లక్షలు పర్చేజ్ చేశాడు. అండ్ 2001-2 ఆ ఇయర్కి వచ్చేసరికి ఆ బిల్డింగ్ యొక్క మార్కెట్ వాల్యూ అనేది ఎంత ఉందంటే 12 లక్షలు ఉందన్నమాట. ఓకేనా, ఇలా మనకి 2 అమౌంట్స్ అనేవి ఉన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే అమౌంట్ అనేది ఎక్కువ ఉందో ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఆల్మోస్ట్ మీరు మార్కెట్ వాల్యూ యొక్క అమౌంటే తీసుకోండి. ఓకేనా, నేను చెప్తున్న అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనకి అసలు పర్చేజ్ చేసిందేమో 2 లక్షలకే. ఓకేనా, కానీ 2001-2కి వచ్చేసరికి 12 లక్షలు అయిందనమాట ఆ మార్కెట్ వాల్యూ అనేది. ఓకేనా, ఆ ఇంటి యొక్క మార్కెట్ వాల్యూ అనేది ఎంత అయిందంటే 12 లక్షలు అయిందనమాట. ఇప్పుడు 2 లక్షలు అండ్ 12 లక్షల్లో ఏ అమౌంట్ అనేది హైగా ఉంది? 12 లక్షల అమౌంట్ అనేది హైగా ఉంది కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో మనం 12 లక్షల అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో అందుకని నేను ఇక్కడ 12 లక్షలు అనేది పోస్ట్ చేశాను. అండ్ దీనికి ఒక ఫార్ములా ఉందని చెప్పాను కదా, ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఫార్ములా ఏం కాదు, జస్ట్ సింపుల్గా అర్థం అవడం కోసం సెల్లింగ్ ఇయర్ సిఐఐ అంటే సెల్లింగ్ ఇయర్. సేల్స్ అనేవి ఎప్పుడు జరుగుతుంది చూడండి, 2018లో జరుగుతుంది. 2018కి సంబంధించిన సిఐఐ నెంబర్ అనేది ఎంత ఉంది మనకి 280 ఉందన్నమాట. సో అందుకని 280 అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. నెక్స్ట్ డినామినేటర్లో ఏ వాల్యూ ఉంది? ఎక్విజిషన్ ఇయర్ సిఐఐ అంటే మనం పర్చేజ్ చేసిన ఇయర్కి సంబంధించిన సిఐఐ ఎంత ఉందో దాని యొక్క
నెంబర్ అనేది మనం పోస్ట్ చేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ మనం 12 లక్షలు అనేది ఏ ఇయర్కి సంబంధించింది 2020 2001 అండ్ 2002కి సంబంధించిందే కదా. సో అందుకని 2001 అండ్ 2002కి సంబంధించింది సిఐ నెంబర్ అనేది ఎంత ఉంది 100 ఉంది కదా. సో అందుకని ఇక్కడ 100 అనేది పోస్ట్ చేసాం అనమాట డినామినేటర్లో. మీకు అర్థమవుతుందా? మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ పర్చేజ్డ్ అమౌంట్ ఏమో 2 లక్షలు ఇచ్చాడు, కానీ 2001-2కి సంబంధించిన మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 12 లక్షలు అయిందనమాట. ఆ 2 వాల్యూలలో 2 లక్షలు పెద్దదా లేకపోతే 12 లక్షలు పెద్దదా? 12 లక్షలు అనేది పెద్దది కదా. సో అందుకని ఆ అమౌంట్ మనం ప్రాబ్లంలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా. అదే ఇయర్కి సంబంధించిన సిఐ నెంబర్ అనేది మనం డినామినేటర్లో యూజ్ చేస్తాం. సో ఆ విధంగా మనం సిఐ నెంబర్లు అనేవి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. 12 లక్షలు ఇంటూ 280 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 33,60,000 వచ్చింది. అదే 33,60,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అమౌంట్ అనేది ఎంత ఉంది? 53 లక్షలు ఉంది. ఈ 53 లక్షల నుంచి మైనస్ 33,60,000 అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 19,40,000 వచ్చింది. అదే 19,40,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి దాన్ని ఎంతకి ఇంప్రూవ్ చేశాడంటే 4 లక్షలు పెట్టి ఇంప్రూవ్ చేశాడు అనమాట. సో అందుకని మనం 4 లక్షలు అనేది తీసుకున్నాం ఇక్కడ. అండ్ వీటికి సంబంధించిన ఫార్ములా సంబంధించిన సిఐ నెంబర్లు వచ్చేసరికి చూడండి, న్యూమరేటర్లో ఏమో సెల్లింగ్ ఇయర్కి సంబంధించిన సిఐ నెంబర్ ఇస్తాం, అండ్ డినామినేటర్లో వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ ఇయర్కి సంబంధించిన సిఐ నెంబర్ అనేది ఇస్తాం అనమాట. మనకి తెలుసు ఆల్రెడీ సెల్లింగ్ ఇయర్ వచ్చేసరికి మనకి ఎంతంటే చూడండి 2018లో అమ్మాడు. సో అందుకని ఆ ఇయర్కి సంబంధించిన సిఐ నెంబర్ వచ్చేసరికి 280 అనమాట. సో అందుకని న్యూమరేటర్లో 280 అనేది పోస్ట్ చేసాము. అండ్ ఇంప్రూవ్మెంట్ చేసింది ఏ ఇయర్కి సంబంధించింది? 2006-7కి సంబంధించింది. 2006-7కి సంబంధించిన సిఐ నెంబర్ వచ్చేసరికి 122 అనమాట. సో ఆ 122 అనేది మనం డినామినేటర్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా మనకి ఫార్ములా సంబంధించి తీసుకున్నాం అనమాట వాల్యూస్ అనేవి. ఇప్పుడు క్యాలిక్యులేట్ అనేది చేద్దాం. 4 లక్షలు ఇంటూ 280 డివైడెడ్ బై 122 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి మనకి 9,18,032 రూపాయలు అనేది ఉందన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా నేను పాయింట్ అనేది వదిలేసి పాయింట్ ముందు వాల్యూ వరకు తీసుకున్నాను అనమాట. సో ఆ విధంగా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 9,18,032 రూపాయలు అనేది వచ్చింది. ఓకేనా. ఆ విధంగా అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే 19,40,000 నుంచి మైనస్ ఈ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. 9,18,032 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 10,21,968 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట. ఈ వాల్యూని మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లం అనేది చేస్తాం అనమాట. ఇది వచ్చేసరికి నార్మల్ ప్రాబ్లం అనమాట. ఓకేనా. ఈ నార్మల్ ప్రాబ్లం అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ డిడక్షన్స్ లేకుండా ఉన్నదాన్ని నేను ఇప్పుడు చూపించాను అనమాట. మిగతా థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం అండ్ ఫిఫ్త్, సిక్స్త్ ప్రాబ్లంలో నేను ఏంటంటే డిడక్షన్స్ ఓకేనా సెక్షన్ 54, సెక్షన్ 54B, సెక్షన్ 54D, సెక్షన్ 54F సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అవి కూడా ఏం లేదు, ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఏ విధంగా చేసామో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి జస్ట్ డిడక్షన్స్ మనకి ఏమైనా ఉంటే వాటిని తీసేస్తాం. తీసేయగా వచ్చిన అమౌంట్నే మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.
హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది. మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఇది వచ్చేసరికి పార్ట్ ఏ సంబంధించింది అనమాట. అండ్ పార్ట్ బి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించింది. ఫస్ట్ పార్ట్ ఏ సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్ట్ బి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈరోజు మాత్రం మనం థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందుగా మీరు ప్రాబ్లం నెంబర్ 1 and 2కి సంబంధించిన వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే ఈ ప్రాబ్లం అనేది చూడండి. ఎందుకంటే మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది ఫస్ట్ ప్రాబ్లం నుంచి లాస్ట్ ప్రాబ్లం దాకా మీరు లైన్ టు లైన్ ఫాలో అయితేనే మీకు ప్రాబ్లం యొక్క కంప్లీట్ ప్రొసీజర్ అనేది అర్థమైంది. సో అందుకని మీరు ఫస్ట్ వీడియో చూసిన తర్వాతే ఈ ప్రాబ్లం నెంబర్ 3 అనేది చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా, అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ యూనిట్ 2కి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ 4 ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. ఈరోజు ఈ ప్రాబ్లం నెంబర్ 3 అనేది దేనికి సంబంధించిందంటే అండర్ సెక్షన్ 54 సంబంధించింది అనమాట. ఈ అండర్ సెక్షన్ 54 అనేది దేనికి సంబంధించిందంటే డిడక్షన్స్, రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించిన డిడక్షన్స్ అనమాట. వాటికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రాబ్లం అనేది చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ద ట్యాక్సిబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మనల్ని కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ట్యాక్సిబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, మనకి 2018 6వ నెల 20వ తారీఖున సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ వచ్చేసరికి 30 లక్షలకి అమ్మారనమాట. ఓకేనా, ఈ ఇయర్కి 2018కి సంబంధించిన సిఐ నెంబర్ వచ్చేసరికి మనకి 280 అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ 2002 మే 1వ తారీఖు వచ్చేసరికి పర్చేజ్ చేశారనమాట. పర్చేజ్ చేసింది రెసిడెన్షియల్ హౌస్ అనేది పర్చేజ్ చేశారు. ఎంతకు పర్చేజ్ చేశారంటే 3 లక్షలు పెట్టి పర్చేజ్ చేశారనమాట. 2002కి సంబంధించిన ఇయర్ సిఐఐ నెంబర్ వచ్చేసరికి 105 అనమాట. నెక్స్ట్ 2018కి సంబంధించిన సెప్టెంబర్ 1వ తారీఖున పర్చేజ్ అనదర్ న్యూ రెసిడెన్షియల్ హౌస్. 2018 సెప్టెంబర్ 1వ తారీఖున న్యూ హౌస్ అనేది పర్చేజ్ చేశారనమాట 5 లక్షలు పెట్టి. ఓకేనా, అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఓకేనా, కన్స్ట్రక్షన్ చేసిన న్యూ హౌస్ వచ్చేసరికి వాటి యొక్క అమౌంట్ వచ్చేసరికి మనకి 10 లక్షలు అనమాట. ఓకేనా, ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసరికి మనకి 2 వస్తాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించిన 5 లక్షలు అండ్ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 10 లక్షలు అనమాట. మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. చూడండి, మన హెడ్డింగ్ వచ్చేసరికి ఏ విధంగా పెడతామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 సంబంధించిన ఇయర్ మనం ఇక్కడ చూపిస్తాం అనమాట. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది ఈ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. సో అందుకని ఆ విధంగా మనం 2021-22 అనేది పోస్ట్ చేసాము. మనకు ఫామ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొదటిగా మనం ఏమి ఎంటర్ చేస్తామంటే సెల్లింగ్ ప్రైజ్. సెల్లింగ్ అనేది ఎంతకి జరిగిందంటే చూడండి 30 లక్షలకి అమ్మారనమాట. సో అందుకని 30 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాము.
మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమి లేవు అనమాట. సో అందుకని ఇక్కడ మనం డాష్ అనేది పెట్టాము. ఇక్కడ ఉన్న అమౌంట్ మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఆ అమౌంట్ మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని ఇక్కడ చూపిస్తాం అనమాట. ఇక్కడ ఉన్న అమౌంట్నే ఇన్ కేస్ మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే మనం మైనస్ చేసి అమౌంట్ అనేది ఎంత వచ్చిందో ఆ అమౌంట్ అనేది చూపించేవాళ్ళం. ఇక్కడ మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమి లేవు కాబట్టి మనం డైరెక్ట్గా 30 లక్షలు అనేది పోస్ట్ చేసాం అనమాట. దీంట్లో నుంచి మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. ఈ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ అనేది ఏ విధంగా వస్తుంది అంటే దీనికి సంబంధించిన ఫార్ములా ఉందన్నమాట. అదేంటంటే చూడండి, ఫస్ట్ మనం ఎక్విజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే పర్చేజ్డ్ అనమాట. ఏ ఇయర్లో పర్చేజ్ చేశారంటే చూడండి 2002కి సంబంధించింది ఇయర్లో పర్చేజ్ చేశారు. ఎంత పర్చేజ్ చేశారంటే 3 లక్షలు పెట్టి పర్చేజ్ చేశారనమాట. చూడండి, అందుకని నేను ఇక్కడ 3 లక్షలు అనేది రాశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి డినామినేటర్ అండ్ న్యూమరేటర్లో వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, ఇక్కడ 280 ఉంది. ఈ 280 అనేది ఏ విధంగా వచ్చిందంటే సెల్లింగ్ ఇయర్ CII నెంబర్ అనమాట. సెల్లింగ్ ఇయర్ అంటే చూడండి, ఈ రెసిడెన్షియల్ హౌస్ని ఎప్పుడు అమ్మారంటే 2018లో అమ్మారు. 2018కి సంబంధించిన CII నెంబర్ అనేది ఎంత ఇచ్చారంటే 280 ఇచ్చారు. సో అందుకని 280 అనేది తీసుకున్నాము. అండ్ పర్చేజ్డ్ ఇయర్, ఏ ఇయర్లో పర్చేజ్ చేశారు చూడండి 2002లో పర్చేజ్ చేశారనమాట. 2002కి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి 105 అనమాట. సో అందుకని 105 అనేది మనం డినామినేటర్లో తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. చూడండి, 3 లక్షలు ఇంటూ 280 డివైడెడ్ బై 105 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 8 లక్షలు వచ్చిందనమాట. అదే 8 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాము, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఆ విధంగా మనకి 8 లక్షలు అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 30 లక్షల్లో నుంచి 30 లక్షలు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అమౌంట్లో నుంచి మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అమౌంట్ 8 లక్షలు అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 22 లక్షలు వచ్చింది. అది 22 లక్షల అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ 22 లక్షల అమౌంట్లో నుంచి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది తీసేసే వాళ్ళం. ఓకేనా, కానీ మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసినట్టు ఎటువంటి అమౌంట్ అనేది మనకి ఇవ్వలేదు. సో అందుకని అమౌంట్ అనేది ఏమి ఇవ్వలేదు అంటే మనకి ఏం లేదు అని అర్థం అనమాట. సో అందుకని ఇక్కడ మనం సింపుల్గా డాష్ అనేది పెట్టామన్నమాట. ఓకేనా, అమౌంట్ ఉంటే మనం తీసేసి ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది పోస్ట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి ఎటువంటి మైనస్ అమౌంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న 22 లక్షల అమౌంట్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ 22 లక్షలని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చూపిస్తాం అనమాట. యారో మార్క్ వేసి ఇండికేషన్ అనేది చూపించడం వల్ల ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ యారో మార్క్ వేసి చూపించామన్నమాట. ఓకే, ఈ విధంగా మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం డిడక్షన్స్ అనేవి చూడాలన్నమాట. డిడక్షన్స్ అనేవి తీసేయాలి. చూడండి ఎలా తీసేయాలి అనేది. నేను ఆల్రెడీ చెప్పాను, మనకి రెసిడెన్షియల్ హౌస్ అని ఇచ్చారంటే కంపల్సరీగా అది డిడక్షన్ వచ్చేసరికి అండర్ సెక్షన్ 54కి సంబంధించిన డిడక్షన్ అని. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు 2018 సెప్టెంబర్ 1 తారీఖున న్యూ రెసిడెన్షియల్ హౌస్ అనేది పర్చేజ్ చేశాడు. ఎంత పెట్టి పర్చేజ్ చేశాడు అంటే 5 లక్షలు పెట్టి పర్చేజ్ చేశాడు అనమాట. సో ఆ విధంగా నేను డిడక్షన్ అని చెప్పి అండర్ సెక్షన్ 54 అని చెప్పి పర్చేజ్ ఆఫ్ న్యూ రెసిడెన్షియల్ హౌస్ అని చెప్పి అమౌంట్ అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను అనమాట, 5 లక్షలు. ఓకేనా, అదొక డిడక్షన్. అండ్ అనదర్ డిడక్షన్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశాడు అనమాట. ఎంత పెట్టి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాడంటే 10 లక్షలు పెట్టి స్టార్ట్ చేశాడు అనమాట. సో అందుకని 10 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. ఈ రెండే అనమాట మనకి సెక్షన్ 54 సంబంధించిన డిడక్షన్స్. ఓకేనా, మనకి 99% ఓన్లీ రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించిందే ఇస్తాడు. ఇన్ కేస్ ఇవి ఛాన్సెస్ అనమాట. ఓకేనా, జస్ట్ 1% ఛాన్స్ అనేది ఉంది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్కి సంబంధించిన అమౌంట్ ఇచ్చే ఛాన్స్ అనేది.
ఓకేనా. మనకి 99% న్యూ రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించిన అమౌంటే ఇస్తాడనమాట. ఓకేనా. కానీ ఈ ప్రాబ్లంలో మనకి 2 అమౌంట్స్ అనేవి ఇచ్చాడు. ఓకేనా. ఈ విధంగా మనకి 2 డిడక్షన్స్ అమౌంట్ వచ్చేసరికి 15 లక్షలు అనమాట. సో అందుకని 15 లక్షల అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యొక్క అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, 22 లక్షలు అనేది ఉందన్నమాట. ఈ 22 లక్షల అమౌంట్లో నుంచి మైనస్ 15 లక్షలు, ఈ 15 లక్షలు అనేది దేనికి సంబంధించింది, డిడక్షన్స్ సంబంధించిన అమౌంట్ అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7 లక్షలు వచ్చింది. ఈ 7 లక్షలనే మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఐ మీన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకే. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయాలి. రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. టుమారో వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అగ్రికల్చర్ ల్యాండ్ సెక్షన్ బి, ఓకేనా, అండర్ సెక్షన్ 54బికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది. మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 పార్ట్ ఏ సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఈ యూనిట్ 4లో పార్ట్ ఏ సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్లో ప్రాబ్లం నెంబర్ 1, 2 అండ్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఈ 4th ప్రాబ్లం చూసే ముందుగా మీరు ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2 వాటి యొక్క వీడియో అనేది మీరు చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే ఈ ప్రాబ్లం నెంబర్ 4 వీడియో అనేది చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నేను చెప్పాను కదా యూనిట్ 4 ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఈ ప్రాబ్లం నెంబర్ 4 అనేది దేనికి సంబంధించిందంటే అండర్ సెక్షన్ 54B అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన డిడక్షన్స్ ప్రాబ్లం అనమాట. చూడండి, ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగే ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనకి డిడక్షన్స్లోనే స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనా. చూడండి, ప్రాబ్లం నెంబర్ 4 అనమాట. On June 1st, 2018, Ramesh sold his agriculture land with 45 lakhs. This was purchased in the year 2004 for rupees 13 lakhs. For that he paid selling expenses 50,000. He improved the land 2006 rupees 1 lakh. He purchased another land on January 1st, 2019. ఎంత పెట్టి కొన్నాడంటే 8 లక్షలు పెట్టి కొన్నాడు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీట్ మీనింగ్ ఏంటంటే రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను 2018 జూన్ 1st తారీఖున తన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అమ్మేశాడు.
ఎంతకు అమ్మేశాడంటే 45 లక్షలకు అమ్మేశాడు. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని ఎప్పుడు కొన్నాడంటే 2004 సంవత్సరంలో కొన్నాడు అనమాట, 13 లక్షలు పెట్టి. ఓకేనా. అండ్ అతను అమ్మాడు కదా 2018లో తన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ను అమ్మేశాడు. అలా అమ్మడం వల్ల అతనికి ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత అయినాయి అంటే 50,000 అనేది ఎక్స్పెన్సెస్ అనేవి అయ్యాయి అనమాట. అండ్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని 2006 సంవత్సరంలో అతను ఇంప్రూవ్ చేశాడు, డెవలప్ చేశాడు అనమాట. ఎంత పెట్టి డెవలప్ చేశాడంటే 1,00,000 రూపాయలు పెట్టి డెవలప్ చేశాడు అనమాట. అండ్ అతను 2019 జనవరి 1 తారీఖున అనదర్ అగ్రికల్చర్ ల్యాండ్ని పర్చేజ్ చేశాడు. ఓకేనా. అనదర్ న్యూ అగ్రికల్చర్ ల్యాండ్ని పర్చేజ్ చేశాడు. ఎంత అంటే 8 లక్షలు పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ని పర్చేజ్ చేశాడు అనమాట. అండ్ ఇక్కడ మనకి సిఐ నెంబర్స్ అనేవి ఇచ్చాడు, చూడొచ్చు. 2018 అండ్ 19 సంబంధించిన సిఐ నెంబర్ వచ్చేసరికి 280 అనమాట. నెక్స్ట్ 2004-5 సంబంధించిన సిఐ నెంబర్ వచ్చేసరికి 133. నెక్స్ట్ 2006-7 సంబంధించిన సిఐ నెంబర్ వచ్చేసరికి 122 అనమాట. ఓకే. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దీని ఆధారంగా మనం ట్యాక్స్ఫుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, మనకి ఈ హెడ్డింగ్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22. ఓకేనా ఫ్రెండ్స్. ఇది పర్టికులర్గా మనం 2021-22ని మనం రాస్తాం అనమాట. మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇదే రాయండి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది 2021-22 అసెస్మెంట్కి ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్ అమౌంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో అందుకని హెడ్డింగ్ వచ్చేసరికి మనం అదే రాస్తాము. ఓకేనా. మనకి ప్రఫామ్ వచ్చేసరికి చూడండి, పర్టికులర్స్ అమౌంట్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ప్రైజ్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి, అతను ఎంతకు అమ్మాడంటే 45 లక్షలకు అమ్మేశాడు. సో అందుకని 45 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట. మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అతను ఎంతకి అమ్మేశాడంటే 45 లక్షలకి అమ్మేశాడు. ఆ 45 లక్షలకి ఆ ల్యాండ్ని అమ్మడం వల్ల అతనికి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత అయినాయి అంటే 50,000 అనేవి ఖర్చు అయినాయి అనమాట. సో అందుకని 50,000 అనేది పోస్ట్ చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 45 లక్షల్లో నుంచి 50,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి ఎంత వచ్చింది అమౌంట్? 44,50,000 అనేది వచ్చింది. ఈ 44,50,000 అమౌంట్ మనం ఏమంటామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని అంటాం అనమాట. సో ఆ విధంగా నేను అమౌంట్ అనేది 44,50,000 పోస్ట్ చేసి నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని నేమ్ రాసి చూపించాను అనమాట, యారో మార్క్ సింబల్తో. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ వాల్యూ అనేది తీసేస్తాం. ఈ ఇండెక్స్డ్ ఎక్విజేషన్ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఎక్విజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పర్చేజ్డ్ అనే అర్థం అనమాట. అతను ఎంత అమౌంట్ పెట్టి పర్చేజ్ చేశాడు అనేది చూడండి. 2004 సంవత్సరంలో అతను పర్చేజ్ చేశాడు. ఎంత పెట్టి పర్చేజ్ చేశాడు? 13 లక్షలు పెట్టి పర్చేజ్ చేశాడు అనమాట. సో అందుకని మనం 13 లక్షలు అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. ఇక్కడ ఈ సిఐఐ నెంబర్లు అనేవి ఎలా వచ్చాయంటే చూడండి, న్యూమరేటర్లో మనం సెల్లింగ్ ఇయర్కి సంబంధించిన సిఐఐ నెంబర్ అనేది తీసుకుంటాం అనమాట. సెల్లింగ్ ఇయర్ వచ్చేసరికి చూడండి, అతను 2018 సంవత్సరంలో అమ్మేశాడు. 2018కి సంబంధించిన సిఐఐ నెంబర్ వచ్చేసరికి 280 అనమాట. సో అందుకని న్యూమరేటర్లో మనం 280 అనేది పోస్ట్ చేసాము. అండ్ న్యూమరేటర్లో ఈ సిఐఐ నెంబర్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, అతను ఏ ఇయర్లో పర్చేజ్ చేశాడు? 2004 సంవత్సరంలో పర్చేజ్ చేశాడు. 2004 సంవత్సరం సంబంధించిన సిఐఐ నెంబర్ వచ్చేసరికి 133 అనమాట. అదే 133 వాల్యూ అనేది మనం డినామినేటర్లో పోస్ట్ చేస్తాము. ఓకేనా. ఈ విధంగా మనకి ఫార్ములా సంబంధించిన వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అనమాట. 13 లక్షలు ఇంటూ 280 డివైడెడ్ బై 133 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి. మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 27,36,242 అనేది వచ్చిందనమాట. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ అనేవి మనకి అవసరం లేదు, జస్ట్ పాయింట్ ముందున్న వాల్యూ వరకు తీసుకుంటాం అనమాట. ఆ విధంగా మనకి 27,36,842 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అమౌంట్లో నుంచి తీసేస్తాం. ఓకేనా. నెట్ సేల్స్ కన్సిడరేషన్ అమౌంట్ వచ్చేసరికి 44,50,000 అనేది వచ్చింది. మైనస్
27,36,842 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 17,13,158 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఓకేనా, మళ్ళీ మనం ఏమి తీసేస్తామంటే ఇంప్రూవ్డ్ వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది తీసేస్తాం. ఈ వాల్యూ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, ఈ ₹1,00,000 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను ఇంప్రూవ్మెంట్ చేశాడు. ఎంత పెట్టి ఇంప్రూవ్డ్ చేశాడంటే ₹1,00,000 పెట్టి ఇంప్రూవ్ చేశాడు అనమాట. సో అందుకని మనం ₹1,00,000 అనేది తీసుకున్నాము. ఇక్కడ మనకి న్యూమరేటర్ల వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే సెల్లింగ్ ఇయర్కి సంబంధించిన CII, సెల్లింగ్ ఇయర్ వచ్చేసరికి 2018 అనమాట. 2018కి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి 280 అనమాట. సో అందుకని 280 అనేది మనం న్యూమరేటర్లో ఎంటర్ చేసాము. డినామినేటర్లో మనం ఇంప్రూవ్మెంట్ ఇయర్కి సంబంధించిన CII నెంబర్ అనేది యూజ్ చేస్తాం. ఇంప్రూవ్మెంట్ అనేది ఏ ఇయర్లో చేసామంటే 2006కి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి 122. సో అందుకని 122 అనేది మనం డినామినేటర్లో పోస్ట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనకి ఫార్ములా సంబంధించిన వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తే సరిపోద్ది. ₹1,00,000 ఇంటూ 280 డివైడెడ్ బై 122 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 2,29,508 అనేది వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే సింపుల్గా ఇక్కడ ఉన్న 17,13,158లో నుంచి తీసేస్తాం. చూడండి, 17,13,158 మైనస్ 2,29,508 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 14,83,650 అమౌంట్ అనేది వచ్చింది అనమాట. ఆ అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడ పోస్ట్ చేస్తాం. చూడండి, 14,53,680 వచ్చింది. ఆ అమౌంట్ మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఈ అమౌంట్లో నుంచి మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తాం. చూడండి, మనకి ఓన్లీ ఉన్నది ఒకటే ఒక డిడక్షన్ అనమాట. ఏంటంటే ఈ పర్చేజ్డ్ అనదర్ న్యూ అగ్రికల్చర్ ల్యాండ్. అతను న్యూ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది పర్చేజ్ చేశాడు. ఎంతకంటే 8 లక్షలు పెట్టి పర్చేజ్ చేశాడు. ఓకేనా, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది దేనికి సంబంధించింది అంటే అండర్ సెక్షన్ 54Bకి సంబంధించింది అనమాట. సో అందుకని అండర్ సెక్షన్ 54B అనేది నేను ఇక్కడ హెడ్డింగ్ గా పెట్టాను. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిడక్షన్ అనేది తీసేద్దాం. పర్చేజ్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ ల్యాండ్ 8 లక్షలు పెట్టి పర్చేజ్ చేశాడు కదా. సో అందుకని 8 లక్షలు అనేది పోస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 14,83,650 ఉంది. దీంట్లో నుంచి మైనస్ పర్చేజ్డ్ న్యూ అగ్రికల్చర్ ల్యాండ్ అమౌంట్ అనేది 8 లక్షలు ఉంది. ఈ అమౌంట్ అనేది తీసేస్తాం. తీసేస్తే అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 6,83,680 ఉంది అనమాట. 50 ఉంది. అదే అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాము. ఓకేనా, ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. టుమారో వీడియోలో నేనేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ప్రాబ్లం నెంబర్ 5 అండర్ సెక్షన్ D ఇండస్ట్రియల్ బిల్డింగ్ సంబంధించిన ప్రాబ్లం అనేది డిడక్షన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్
5 యూనిట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్ గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది. మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్ ఫ్రెండ్స్. ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ నెంబర్ 4 పార్ట్ ఏ సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 4 పార్ట్ ఏ సంబంధించిన 4 ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ పార్ట్ ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏలో ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ లో 5th ప్రాబ్లం వచ్చేసరికి దేనికి రిలేటెడ్ అంటే అండర్ సెక్షన్ 58 ఓకేనా, 54 డికి సంబంధించిన ఇండస్ట్రియల్ బిల్డింగ్ సంబంధించిన ప్రాబ్లం అనమాట. చూడండి, ఇది ఒక మోడల్ అనమాట ఓకేనా. 5th ప్రాబ్లం, Ramu as a building it was using for plastic commodity manufacturing industry. This building market value in the year 2002-2003 was 4,10,000. CI నెంబర్ వచ్చేసరికి మనకి 105 అన్నమాట ఓకేనా. నెక్స్ట్ ఇన్ 2018 CI నెంబర్ వచ్చేసరికి మనకి 280 ఇచ్చారనమాట. దిస్ బిల్డింగ్ వాజ్ ఆక్యుపైడ్ బై గవర్నమెంట్ ఫర్ దట్ దే పేడ్ 40 lakhs compensation. Immediately Ramu purchased another land with 2,50,000 and construct new building with rupees 10 lakhs. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రాము అనే పర్సన్ ఉన్నాడు అనమాట. అతని దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నారంటే ప్లాస్టిక్ కమోడిటీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ బిల్డింగ్ యొక్క 2003-2002 ఆ టైంకి ఆ బిల్డింగ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి మార్కెట్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 4,10,000 ఇచ్చారనమాట ఓకేనా. నెక్స్ట్ 2008లో వచ్చేసరికి ఆ బిల్డింగ్ ని గవర్నమెంట్ వాళ్ళు ఆక్యుపై చేశారు. అలా ఆక్యుపై చేసినందుకు వాళ్ళు మనీ అనేది ఎంత పే చేశారంటే రాముకి 40 లక్షలు అనేది పే చేశారనమాట ఓకేనా. అతను వెంటనే ఇమీడియట్లీ ఒక న్యూ ల్యాండ్ ని పర్చేజ్ చేశాడు అనమాట. ఆ ల్యాండ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి మనకి 2,50,000 అండ్ దాన్ని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. ఎంత పెట్టి అంటే మనకి 10 లక్షలు పెట్టి స్టార్ట్ చేశారనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, మనం ఈ ప్రాబ్లం యొక్క హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 అనేది ఉంటుంది అనమాట. మీరు ఏ ఇయర్ ఏ ప్రాబ్లం అయినా సరే చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఈ పీరియడే మెన్షన్ చేయాలన్నమాట. అంటే 2021-22నే మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది ఈ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ వాల్యూ అనమాట. సో అందుకని ఈ పీరియడ్ అనేది మనం చూపిస్తాం అనమాట ఓకేనా. చూడండి, మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ దాన్ని ఎంత కమ్మారు 40 lakhs కదా. సో అందుకని 40 lakhs అనేది మెన్షన్ చేసాం. ఈ 40 lakhs లోంచి సెల్లింగ్ ప్రైస్ లోంచి మనం సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఏమన్నా ఉంటే తీసేస్తాం అనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎటువంటి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇవ్వలేదు. సో అందుకని మనం జస్ట్ డాష్ ని పెట్టుకున్నాం అనమాట ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ లో నుంచి మన ఎక్స్పెన్సెస్ అనేవి తీసేయాలి. ఎక్స్పెన్సెస్ అనేవి ఏం లేవు కదా. సో అందుకని మనం డైరెక్ట్ గా ఏం రాస్తామంటే ఇక్కడ ఉన్న అమౌంట్ 40 lakhs ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. దానికి నేమ్ వచ్చేసరికి నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని మనం యారో మార్క్ తో ఇండికేషన్ చేసి చూపిస్తాం అనమాట ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పర్చేజ్ అసలు మార్కెట్ వాల్యూ ఉంది కదా. మార్కెట్ వాల్యూ అనేది 2002-03 ఆ టైంకి మార్కెట్ వాల్యూ యొక్క అమౌంట్ అనేది ఎంత ఉందో ఆ అమౌంట్ అనేది వేస్తాం అనమాట. చూడండి, మనకి ఇక్కడ వాల్యూ అనేది ఎంత ఉంది 4,10,000 ఉంది కదా. సో అదే 4,10,000 అని ఎంటర్ చేసి మనం ఇక్కడ ఇండెక్స్డ్ CI నెంబర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. చూడండి, మనకి సెల్లింగ్ ఓకేనా. సెల్లింగ్ యొక్క ఇయర్ వచ్చేసరికి మనకి ఎంత 2018 అనమాట. 2018కి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు 280 ఇచ్చారు. సో అందుకని మనం ఇక్కడ న్యూమరేటర్లో 280 అనేది వేసాం అనమాట ఓకేనా. నెక్స్ట్ ఈ పర్చేజ్ చేసిన మార్కెట్ వాల్యూ యొక్క CI నెంబర్ అనేది ఎంత ఉంది చూడండి, మనకి 105 ఉంది అనమాట. సో అందుకని ఆ 105 అనేది మనం డినామినేటర్ లో పోస్ట్ చేస్తాం అనమాట. సో అందుకని ఇలా పోస్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అనమాట. చూడండి,
4,10,000 ఇంటూ 280 డివైడెడ్ బై 105 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో చూడండి. మనకి 1,93,333 ఇలా సంథింగ్ వచ్చిందనమాట. మనకి పాయింట్ తర్వాత వాల్యూస్ అనేవి మనకు అవసరం లేదు, జస్ట్ పాయింట్ ముందు వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. సో అందుకని ఆ వాల్యూ అనేది మెన్షన్ చేశాను అనమాట. టోటల్గా మనకి ఎంత వచ్చిందంటే 10,93,333 రూపాయలు అనేది వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే సిఐఐ నెంబర్ల ద్వారా మన న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో వాల్యూ ఎంటర్ చేసి ఇలా క్యాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. అలా వచ్చిన ఆన్సర్ని మనం ఇక్కడ అమౌంట్ కాలంలో పోస్ట్ చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అనేది మనకి ఇక్కడ ఎంత ఉంది, 40 లక్షలు ఉంది కదా. ఈ 40 లక్షల్లోంచి మనం వాల్యూ అనేది తీసేస్తాం. చూడండి, 40 లక్షలు మైనస్ 10,93,333 రూపాయలు అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 29,06,667 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్, ఓకేనా, ఇక్కడ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ ఉంటే మనం ఆ అమౌంట్ కూడా తీసేస్తాం అనమాట. బట్ ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో, ఈ రాముకు సంబంధించిన ప్రాబ్లంలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది ఇవ్వలేదన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తాం, జస్ట్ డాష్ అనేది పెడతాం అనమాట. ఓకేనా, తీసేయాలి కదా, ఇంకా ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఆ విధంగా మనం 0 అని తీసేస్తే సేమ్ అదే నెంబర్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని మనకి 29,06,667 అనేది వచ్చింది. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. సో అందుకని నేను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని రాసి ఇలా యారో మార్క్తో ఇండికేషన్ అనేది చేశాను, ఎందుకంటే ఈజీగా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం అనేది యారో మార్క్ అనేది యూజ్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డిడక్షన్స్ అనేవి తీసేస్తాం అనమాట. అండర్ సెక్షన్ 54D, ఓకేనా, 54D సంబంధించిన ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్ సంబంధించిన డిడక్షన్స్ అనేవి తీసేస్తాం అనమాట. చూడండి, రాము అనే అతను కొత్తగా ఒక బిల్డింగ్ కొన్నాడు. ఆ బిల్డింగ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎంత, 2,50,000 అనమాట. అండ్ ఆ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాడు. ఎంత పెట్టి అంటే మనకి 10 లక్షలు అనమాట. సో ఆ రెండు అమౌంట్లు మనం డిడక్ట్ చేస్తాం అనమాట. చూడొచ్చు మీరు, పర్చేజ్ ఆఫ్ న్యూ బిల్డింగ్ ఎంత మనకి 2,50,000 కదా. సో అందుకని 2,50,000 అనేది నేను ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను. అండ్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 10 లక్షలు అనమాట. సో అందుకని ఆ రెండు అమౌంట్స్ మనం యాడ్ చేసి మనకి ఎంత వచ్చింది, 12,50,000 వచ్చింది అనమాట. ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఉన్న 29,06,667లో నుంచి మైనస్ 12,50,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 16,56,667 రూపాయలు వచ్చింది అనమాట. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట, రాస్తాం అనమాట. ఇలా వచ్చిన ఈ వాల్యూని మనం ఏమంటామంటే కంప్లీట్గా ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, కంప్లీట్గా మనకి ఈ 54D అనేది దేనికి సంబంధించిందంటే ఇండస్ట్రియల్ పర్పస్ సంబంధించింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, టుమారో వీడియోలో నేను హౌస్ అండ్ ఫ్లాట్స్ అండ్ అదర్ దాని రెసిడెన్షియల్ పర్పస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను. ఆ ఒక్క ప్రాబ్లంతో మనకి అండర్ సెక్షన్ 54F ప్రకారం మనకి డిడక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఒక్క ప్రాబ్లం అనేది చెప్తే మనకి యూనిట్ 4 పార్ట్ A అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ B అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్
5 యూనిట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్ గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది, మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్ ఫ్రెండ్స్. ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 పార్ట్ ఏ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 6 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ యూనిట్ 4 పార్ట్ ఏలో వచ్చేసరికి 5 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ప్రాబ్లం నెంబర్ 6 అనేది దేనికి సంబంధించిందంటే అండర్ సెక్షన్ 54F కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. ఐ మీన్ డిడక్షన్ సంబంధించింది. వీటిలో మనకి ఎటువంటి డిడక్షన్స్ అనేవి ఉంటాయంటే హౌస్ కానీ, ఫ్లాట్స్ కానీ, లేకపోతే అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ కి సంబంధించిన డిడక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. చూడండి ప్రాబ్లం నెంబర్ 6. Prasad sold a site with rupees 38,80,000. He paid selling expenses 36,000. This site was purchased in the year 2006-2007 with rupees 14,20,000. He purchased another new house on 1st 2019. Okay na? With rupees 17 lakhs. ఫైండ్ హిస్ క్యాపిటల్ గెయిన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రసాద్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అనమాట. అతని దగ్గర ఒక సైట్ ఉంది. ఆ సైట్ ని ఎంతకు అమ్మాడంటే 38,80,000కి అమ్మాడు. ఓకేనా, దాన్ని అమ్మడానికి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎంతని అంటే 36,000 అనేవి అయ్యాయి అనమాట. ఈ యొక్క అమ్మిన సైట్ యొక్క పర్చేజింగ్ ఇయర్ వచ్చేసరికి మనకి 2006-2007 అనమాట. వాటి యొక్క వాల్యూ వచ్చేసరికి 14,20,000. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ సైట్ అనేది 38,80,000తో అమ్మిన తర్వాత అతను ఇంకొక న్యూ హౌస్ అనేది పర్చేజ్ చేశాడు అనమాట. ఆ పర్చేజ్ చేసిన డేట్ వచ్చేసరికి మనకి 2019లో. ఓకేనా, దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి 17 లక్షలు పెట్టి పర్చేజ్ చేశాడు అనమాట. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే అతని యొక్క క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి 2018 అండ్ 2019 సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి 280 అనమాట. నెక్స్ట్ 2006-2007కి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి 122. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి కదా. ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకేనా, మనం ప్రాబ్లం చేసేటప్పుడు హెడ్డింగ్ వచ్చేసరికి మనం ఏం పెడతామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22. మీరు ఏ ప్రాబ్లం చేసినా సరే మనం కంపల్సరీగా 2021-22నే మెన్షన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది మనం ప్రిపేర్ చేస్తుంది ఈ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించింది అనమాట. సో అందుకని ఈ పీరియడ్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట, 2021-22 అనేది. ఓకేనా, ఈ విధంగా హెడ్డింగ్ అనేది ఉంటుంది. మనకి ప్రఫామ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ప్రైస్ అనేది రాస్తాం అనమాట. చూడండి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉంది మనకి 38,80,000 ఉంది అనమాట. సో అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో ఆ విధంగా మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి 38,80,000 ఉంది. ఆ అమౌంట్ అనేది మనం ఫస్ట్ మెన్షన్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా రాసిన తర్వాత మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమైనా ఉంటే మనం డిడక్షన్ తీసేస్తాం అనమాట. చూడండి మనకి ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 36,000 ఉన్నాయి. సో అందుకని మనం మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 36,000 అనేది రాసామన్నమాట. ఇప్పుడు జస్ట్ మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న 38,80,000లో నుంచి మనం 36,000 అనేది తీసేస్తాం అనమాట. చూడండి 36,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 38,44,000 అనేది వచ్చింది అనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాము, మీరు చూడొచ్చు. ఓకేనా, దాని యొక్క నేమ్ అనేది మనం ఏం రాసామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్ అనేది మనం రాసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం హెడ్డింగ్ అనేది హెడ్డింగ్ కాదు, జస్ట్ ఆ అమౌంట్ యొక్క నేమ్ అనేది ఈ విధంగా మెన్షన్ చేస్తాం అనమాట. నెట్ సేల్స్ కన్సిడరేషన్ అని చెప్పి 5వ మార్కుతో ఇండికేషన్ అనేది చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఈ అమౌంట్ లో నుంచి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అయినా లేకపోతే పర్చేజ్ అయినా అనొచ్చు అనమాట. ఓకేనా, ఆ యొక్క వాల్యూ అనేది తీసేస్తాం. చూడండి ఆ యొక్క అమ్మిన సైట్ యొక్క పర్చేజింగ్ అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, 14,20,000 ఉంది అనమాట. అదే 14,20,000 అమౌంట్ అనేది ఇక్కడ రాస్తాము. అండ్ CII నెంబర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఈ 280 అనేది దేనికి సంబంధించింది అంటే 2018-2019 సంబంధించిన CII నెంబర్ అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి అమ్మినది
ఓకేనా. సోల్డ్ చేసిన ఇయర్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 2018 2019 సంబంధించింది అనమాట. దానికి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి 280. సో అందుకని 280 అనేది మనం న్యూమరేటర్ లో మెన్షన్ చేసాము. అండ్ డినామినేటర్ లో వచ్చేసరికి మనం ఇక్కడ పర్చేజ్ చేసిన ఇయర్ యొక్క CII నెంబర్ అనమాట. ఇక్కడ చూడండి పర్చేజింగ్ ఇయర్ వచ్చేసరికి మనకి ఎంత 2006 2007 కదా. సో అందుకని దానికి సంబంధించిన CII నెంబర్ వచ్చేసరికి ఎంత అంటే మనకి 122 అనమాట. సో అందుకని 122 అనేది మనం డినామినేటర్ లో మెన్షన్ చేసాము. ఇప్పుడు జస్ట్ ఏం చేస్తామంటే ఆ వాల్యూని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అనమాట. చూడండి 14,20,000 ఇంటూ 280 డివైడెడ్ బై 122 అనమాట. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 32,59,016 రూపాయలు అనేది మనకు వచ్చింది అనమాట. సో ఆ విధంగా మనం ఓన్లీ పాయింట్ ముందు వాల్యూస్ నే తీసుకుంటాం అనమాట. సో అందుకని ఆ విధంగా మనకి వాల్యూ అనేది 32,59,016 రూపాయలు అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అమౌంట్ అనేది మనం తీసేస్తాం అనమాట. చూడండి తీసేద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి నెట్ సేల్స్ కన్సిడరేషన్ అమౌంట్ అనేది ఎంత ఉంది, మనకి 38,44,000 అనేది ఉందన్నమాట. ఈ అమౌంట్ లో నుంచి మనం ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసిన ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. చూడండి 32,59,016 రూపాయలు అనేది తీసేస్తాం. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 5,84,984 రూపాయలు అనేది వచ్చింది అనమాట. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసాము, మీరు చూడొచ్చు. ఓకేనా. ఆ విధంగా మనం వాల్యూ అనేది 84,984 రూపాయలు అనేది వచ్చింది. ఇన్ కేస్ మనకి ఇంప్రూవ్మెంట్ వాల్యూ కూడా ఇచ్చినట్టయితే మనం తీసేసే వాళ్ళం అనమాట. బట్ మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది ఇవ్వలేదన్నమాట. మనకి ఈ ప్రాబ్లంలో ప్రసాద్కి సంబంధించిన ప్రాబ్లంలో మనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ వాల్యూ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఐఫన్ అనేది పెడతాం అనమాట. ఓకేనా. ఫ్రీగా వదిలేస్తాము. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏం లేదంటే మీనింగ్ ఏంది, 0 ఉన్నట్టు అర్థం అనమాట. సో అందుకని మనం ఈ 5,84,984 లోంచి మనం తీసేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా. సో అందుకని ఆ విధంగా మనకి 5,84,984 రూపాయలు అనేది మనకు వచ్చింది అనమాట. ఈ వాల్యూని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనకి వాల్యూ అనేది 5,84,984 రూపాయలు అనేది వచ్చింది. దీంట్లోంచి మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తాం. ఈ డిడక్షన్స్ అనేవి దేనికి సంబంధించింది అంటే అండర్ సెక్షన్ 54F కి సంబంధించిన డిడక్షన్స్ అనేవి ఇప్పుడు తీసేస్తాం అనమాట. మనకి ఉన్నది ఒకటి, అదేంటంటే న్యూ హౌస్ ని పర్చేజ్ చేశాడు అనమాట. ఇక్కడ న్యూ హౌస్ అంటే మీనింగ్ ఏంటంటే అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ అని అర్థం అనమాట. ఈ హౌస్ అనేది అతను ఉండడానికి యూజ్ చేయట్లేదు అనమాట. ఓకేనా. ఇక్కడ న్యూ హౌస్ అంటే అద్దెకి ఇవ్వడానికి కోసమో దేనికో సంథింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి అతని దగ్గర న్యూ హౌస్ అనేది పర్చేజ్ చేశాడు అనమాట 17 లక్షలు పెట్టి. ఓకేనా. ఇలా మనం ఈ సెక్షన్ 54F కి సంబంధించిన డిడక్షన్స్ అనేవి మనకి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే చూడండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇక్కడ వచ్చిన ఈ అమౌంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఇక్కడ ఇంటూ అమౌంట్ ఇన్వెస్టెడ్. అతను అమౌంట్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఇక్కడ మనకి ప్రాబ్లంలో 17 లక్షలు అనేది ఇన్వెస్ట్ చేశాడు అనమాట హౌస్ కోసం. సో అందుకని అమౌంట్ ఇన్వెస్టెడ్ అనేది రాస్తాం అనమాట. ఇక్కడ డినామినేటర్ లో మనం ఏ వాల్యూ రాస్తామంటే నెట్ సేల్స్ కన్సిడరేషన్. నెట్ సేల్స్ కన్సిడరేషన్ యొక్క వాల్యూ అనేది మనకి ఎంత ఉంది 38,44,000 అనేది ఉంది. ఆ అమౌంట్ అనేది మనం డినామినేటర్ లో యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఆ వాల్యూని క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. చూడండి 5,84,984 ఇంటూ 17 లక్షలు డివైడెడ్ బై 38,44,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 2,58,707 రూపాయలు అనేది వచ్చింది అనమాట. మనకి పాయింట్ తర్వాత వాల్యూ అనేది 5 కంటే ఎబో ఉంది కదా. సో అందుకని మనం జస్ట్ సింపుల్ గా ఏమంటామంటే 2,58,708 రూపాయలుగా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మనకి వాల్యూ అనేది 2,58,708 రూపాయలు అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లోంచి మనం డిడక్షన్ తీసేస్తాం అనమాట. చూడండి తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందో
5,84,984 రూపాయలు మైనస్ 2,58,708 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 3,26,276 రూపాయలు అనేది వచ్చిందనమాట. సో ఆ విధంగా మనం ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇదే అనమాట. ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను మీ అందరికీ. ఇన్ కేస్ మీరు కామెంట్ చేయండి బ్రదర్ అనుకుంటే నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. టుమారో వీడియోలో నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది, మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు వీడియో చేసిన. ఫ్రెండ్స్, చూడండి, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో డిగ్రీ 4th సెమిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 4 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు మాత్రం పర్టికులర్గా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి దేనికి రిలేటెడ్ అంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన పాయింట్స్ అనేవి ఉండవు, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన పాయింట్స్ అనేవి ఉండవు, అండ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ఇన్కమ్స్ అనేవి ఉండవు అనమాట. మిగతా అదర్ వేస్ నుంచి వచ్చే ఇన్కమ్స్ అన్నిటిని మనం ఎక్కడ పోస్ట్ చేస్తామంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనం పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి, ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 7 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దేనికి రిలేటెడ్ అంటే మనకి చెప్పాను కదా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించింది. యూనిట్ 4 యొక్క ప్రాబ్లం నెంబర్ 7 అనమాట. చూడండి, ఈ ప్రాబ్లం నెంబర్ 7 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లం అనేది నేర్చుకునే ముందుగా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేర్చుకుందాం. అవేంటంటే చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోకల్ బాడీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ కార్పొరేషన్ అని ఉంది కదా, దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకి ఇలా మనీ అనేది మనకి ఇచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనకి 90%గా తీసుకుంటాం అనమాట. 90% అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తాడు. అయితే మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 100%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి ఆ అమౌంట్ అనేది మనం ట్యాక్సిబుల్ వాల్యూకి పోస్ట్ చేస్తాం అనమాట. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 720 ఉంది కదా, ఈ 720 అనేది మనకి ఫర్ సపోజ్ ప్రాబ్లంలో ఇచ్చారు అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోకల్ బాడీస్ అమౌంట్ వచ్చేసరికి 720 ఇచ్చారనమాట. ఇలా 720 ఇచ్చినప్పుడు 720 అనేది 90% అయితే 100%కి ఎంత వస్తుంది ఆ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేసి మన ట్యాక్సిబుల్ వాల్యూలో అవుటర్ కాలంలో అమౌంట్ అనేది ఎంత వస్తే అంత అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లిస్టెడ్ కంపెనీస్ అని ఇచ్చినా కానీ మనం ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ అన్లిస్టెడ్ కంపెనీస్ అనేది ఇచ్చినా కానీ ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్
ఓకేనా. ఇలా ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్కి మనకి ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. ఎంత అంటే 10,000 అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంది. నెక్స్ట్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, నెక్స్ట్ కార్డ్ గేమ్స్, అదర్ గేమ్స్, ఓకేనా. ఇవన్నీ మనకి 10,000 దాటితే, అంటే ఇక్కడ ఉన్నాయి కదా లాటరీస్ కానీ, లేకపోతే క్రాస్ వర్డ్ పజిల్స్ కానీ, లేకపోతే కార్డ్ గేమ్స్ కానీ, లేకపోతే అదర్ గేమ్స్, ఓకేనా, ఏవైనా సరే మనకి 10,000 దాటితే, 10,000 దాటినప్పుడు ఆ అమౌంట్ని మనం 90%గా ఇక్కడ 70%గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 100%. 100%కి ఎంత వస్తుందో ఆ వాల్యూ అనేది మనం ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకుంటాం. మనం ప్రాబ్లం చేసేటప్పుడు దీని యొక్క మీనింగ్ అనేది మనకి కంప్లీట్గా అర్థమైద్ది. ఓకేనా. అదే విధంగా చూడండి, విన్నింగ్ ఫ్రమ్ హౌస్ రేస్, ఓకేనా. హౌస్ రేస్ నుంచి మనకి 5,000 అనేది దాటితే మనం ఎలా తీసుకుంటామంటే, ఇచ్చిన అమౌంట్ని మనం 70%గా తీసుకొని 100% యొక్క వాల్యూ అనేది మనం ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఇది కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా. ఇక్కడ ఉన్న 100/70 అనేది. నెక్స్ట్ డివిడెండ్ ఎగ్జామ్షన్ వచ్చేసరికి మనకి 10 లక్షలు అనమాట. ఓకేనా. మనకి డివిడెండ్ అనేది మనీ ఇచ్చినప్పుడు ఇన్ కేస్ 10 లక్షల లోపు ఉంటే ఆ అమౌంట్ మనం ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకోమన్నమాట. నెక్స్ట్ పింఛన్, ఓకేనా. ఫ్యామిలీ యొక్క పెన్షన్ వచ్చేసరికి మనకి ఇచ్చిన అమౌంట్ ఇంటూ 1/3గా తీసుకుంటాం అనమాట. ఆ వాల్యూ అనేది ఎంత వస్తుందో ఆ వాల్యూ అనేది మనం ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా కమిషన్ ఫ్రమ్ ఎల్ఐసి నుంచి మనకి కమిషన్ అనేది వచ్చినప్పుడు ఇది కూడా 1/3గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. అంటే మనకి ఇచ్చిన అమౌంట్ ఇంటూ 1/3 అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ పోస్టల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఎగ్జామ్షన్ వచ్చేసరికి మనకి 10,000 అనేది ఎగ్జామ్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ రిలేటివ్స్, ఓకేనా. ఎగ్జామ్షన్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 50,000 అనమాట. 50,000 అనేది మనకి ఎగ్జామ్షన్ అనేది ఉంది. నెక్స్ట్ కలెక్షన్ ఛార్జెస్ కానీ ఉన్నా కానీ మనం ఎగ్జామ్షన్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాము, మీకు క్లియర్గా అర్థమైంది అప్పుడు. ఓకేనా. నేను చెప్పాను కదా ఈరోజు ప్రాబ్లం నెంబర్ 7 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఓకేనా. చూడండి, మనకి ప్రాబ్లం నెంబర్ 7లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. మిస్టర్ క్రాంతి రిసీవ్డ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ యాజ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 2020-21. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి క్రాంతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. చూడండి, 3,482 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ రిసీవ్డ్ బై లోకల్ అథారిటీ. నెక్స్ట్ పాయింట్ 7,164 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ ఏరియంట్ లిమిటెడ్ నాట్ లిస్టెడ్ అని ఇచ్చారనమాట పర్టికులర్గా. అండ్ 12,776 రూపీస్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ DCM లిమిటెడ్, ఇక్కడ మనకి పర్టికులర్గా లిస్టెడ్ అని ఇచ్చారు. అండ్ 6,000 యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది 6,000 అనేది వచ్చింది. నెక్స్ట్ 3,852 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్స్ ఆఫ్ సూర్య లిమిటెడ్, మనకి పర్టికులర్గా నాట్ లిస్టెడ్ అని ఇచ్చారనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి చూడండి, డిటర్మైన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 assuming bank charges 2% on amount collected. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ సహాయంతో మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఏ వాల్యూ అనేది ఎంత వస్తుందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా మనకి హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 అనేది ఉంటుంది అనమాట. మనం ప్రతి ప్రాబ్లంకి ఇదే పీరియడ్, ఇదే ఇయర్ అనేది మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది 2021-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ వాల్యూ అనమాట. సో అందుకని మనం ఏ ప్రాబ్లం చేసినా కానీ ఇదే పీరియడ్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. చూడండి, మనకి పర్ఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ అని ఉంటుంది. ఓకేనా. పర్టికులర్స్లో చూడండి, మనకి ఫస్ట్ పాయింట్ అనేది ఏమి ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇష్యూడ్ బై లోకల్ అథారిటీ అని ఇచ్చారు. ఓకేనా. ఆల్రెడీ నేను చెప్పాను, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్లో మనకి ఎగ్జామ్షన్ వచ్చేసరికి ఇక్కడ 10,000 అనేది ఎగ్జామ్షన్ అనేది ఉందని అర్థం. ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్
ఎగ్జామ్షన్ అప్ టు 10,000 లోపు అనేది ఉంటే మనం మినహాయింపు అనేది ఇస్తాం అనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎంత ఉంది అమౌంట్ 3,482 ఉంది అనమాట. సో అందుకని మనకి 10,000 కంటే తక్కువే ఉంది కదా, సో అందుకని ఇక్కడ మనం జస్ట్ డాష్ అనేది పెట్టామన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ వేరియంట్ లిమిటెడ్, ఇక్కడ నాట్ లిస్టెడ్ అని ఉంది. ఓకేనా, నాట్ లిస్టెడ్ అని ఉన్నప్పుడు నేను చెప్పాను చూడండి, అన్లిస్టెడ్ అన్న నాట్ లిస్టెడ్ అంటే దాని యొక్క మీనింగ్ అనేది ఏంటి, రెండు ఒకటే కదా. సో అందుకని అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన వాల్యూని 90%గా తీసుకుంటాం అనమాట. తీసుకొని 100%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి మనకి ఈ ప్రాబ్లంలో సెకండ్ పాయింట్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ వేరియంట్ లిమిటెడ్ అని చెప్పి మనకి బ్రాకెట్లో నాట్ లిస్టెడ్ అని ఇచ్చారనమాట. ఇలా నాట్ లిస్టెడ్ అని ఉన్నప్పుడు మనకి ఇచ్చిన అమౌంట్ని 90%గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, తీసుకొని 100% క్యాలిక్యులేట్ చేసి 100% యొక్క వాల్యూ అనేది మనం అమౌంట్లో పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి మనకి ఇచ్చిన వాల్యూ అనేది 7,164 ఇంటూ 100 డివైడెడ్ బై 90 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,960 వచ్చింది అనమాట. 7,960 అమౌంట్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సెకండ్ పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ కూడా అంతే చూడండి, 12,776 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ DCM లిమిటెడ్. ఓకే, ఇక్కడ మనకి పర్టికులర్గా లిస్టెడ్ అని ఇచ్చాడు. ఓకే, ఇలా లిస్టెడ్ అని ఉన్నప్పుడు కూడా మనం సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం అనమాట. మనకి ఇచ్చిన అమౌంట్ అనేది మనం 90%గా తీసుకుంటాం. ఓకేనా, తీసుకున్న తర్వాత 100%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి ఆ అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి మనకి ఇచ్చిన అమౌంట్ వచ్చేసరికి ఎంత అంటే 12,776 ఇంటూ 100/90 అనేది చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 14,195.5 అనేది ఉంది. ఓకేనా, ఇలా మనకి పాయింట్స్ అనేవి ఏం లేకుండా జస్ట్ నేనేం చేశాను అంటే 14,196 రూపాయలు అనేది తీసుకున్నాను అనమాట ప్రాబ్లంలో, ఐ మీన్ ట్యాక్సిబుల్ వాల్యూగా. సో అందుకని మనకి 14,196 రూపాయలు అనేది తీసుకున్నాను అనమాట. అది వచ్చేసరికి సెకండ్ పాయింట్ కాదు, థర్డ్ పాయింట్ వాల్యూ అనేది మనకి 14,196 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంత ఇచ్చాడు, మనకి 6,000 అనేది ఇచ్చారనమాట. సేమ్ అదే అమౌంట్ అనేది డైరెక్ట్గా మన అవుటర్ కాలంలో 6,000 అనేది పోస్ట్ చేసాం. నెక్స్ట్ పాయింట్ ఏముందో చూడండి, యాజ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ డిబెంచర్స్ సూర్య లిమిటెడ్, ఇక్కడ నాట్ లిస్టెడ్ అని ఇచ్చారు. సో ఇందాక ప్రీవియస్ పాయింట్స్కి ఎలా చేసామో అదే పాయింట్ ఆధారంగా మనం చేస్తాం అనమాట. చూడండి మనకి ఇక్కడ 3,852 ఇచ్చారు. ఆ వాల్యూని మనం 90%గా తీసుకుంటాం. 90%గా తీసుకొని 100% అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి 3,852 ఇంటూ 100/90 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 4,280 వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చిన పాయింట్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఆ విధంగా మనకి ఇచ్చిన ఈ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం ఒకసారి. చూడండి 7,960 ప్లస్ 14,196 ప్లస్ 6,000 ప్లస్ 4,280. ఈ విధంగా మనకు ఉన్న ఈ 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 32,436 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. దానికి నేమ్ వచ్చేసరికి ఏం పెట్టామంటే గ్రాస్ ఇన్కమ్ అని మెన్షన్ చేసామన్నమాట. దీంట్లో నుంచి మనకి ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఏ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి అనమాట. ఎంత పర్సంటేజ్, 2%. అమౌంట్ అనేవి వెయిటింగ్గా తీసుకోమంటున్నా అంటే కలెక్టెడ్ అమౌంట్, తీసుకున్న అమౌంట్స్ మీద మనల్ని 2% అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 7,164 ఉంది. సో అందుకని 7,164 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 12,776 ఉంది. సో అందుకని 12,776 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి అమౌంట్ అనేది ఎంత పోస్ట్ చేసాము, 6,000 కదా. సో అందుకని 6,000 అనేది పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉంది, 3,852 ఉంది. సో అందుకని ఆ అమౌంట్ కూడా పోస్ట్ చేసాము అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ 4 అమౌంట్స్ని మనం యాడ్ చేద్దాం. 7,164 ప్లస్ 12,776 ప్లస్ 6,000 ప్లస్
3852. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన టోటల్ అమౌంట్ని మనం యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 29,792 వచ్చింది అనమాట. ఓకేనా, ఆ వాల్యూ మీద మనం ఎంత పర్సెంటేజ్ అంటే 2% అనేది క్యాలిక్యులేట్ అనేది చేస్తాం అనమాట. చూడండి, 29,792 దీని మీద ఇంటూ 2%, 2/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 595 అనేది వచ్చిందనమాట. మనకి పాయింట్ తర్వాత వాల్యూ అనేది 8 ఉంది కదా, అంటే 5 కంటే ఎబో ఉంది. సో అందుకని మనం సింపుల్గా ఎంత తీసుకుంటామంటే 596 అనేది తీసుకుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ మనం -596 అనేది ఎంటర్ చేసాము. ఇక్కడ మనకి డిడక్షన్ అనమాట. ఇక్కడ మనకి ఛార్జెస్ కదా, బ్యాంక్ ఛార్జెస్ అని 2% అనేది ఇచ్చారు. ఇక్కడ ఛార్జెస్ అంటే మనం మైనస్ అనేది చేస్తాము అనమాట, అంటే డిడక్ట్ అనేది చేస్తే మనకి వాల్యూ అనేది 2% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 596 అనేది వచ్చింది. సో అందుకని ఇప్పుడు ఆ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. 32,436 మైనస్ 596 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 31,840 వచ్చింది. ఆ వాల్యూని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ట్యాక్సిబుల్ వాల్యూగా మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, ఈ విధంగా మనకి ప్రాబ్లం నెంబర్ 7 అనేది కంప్లీట్ అవుతుంది. టుమారో వీడియోలో నేను ప్రాబ్లం నెంబర్ 8 అండ్ 9 అనేది చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది, మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 4 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు మాత్రం పర్టికులర్గా పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఓకేనా, ప్రాబ్లం నెంబర్ 8 అనమాట. అంటే యూనిట్ 4కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 8 అనేది అర్థం, దీని యొక్క మీనింగ్ అనేది. ఓకేనా, ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ మిస్టర్ రమేష్ కంప్యూట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అండర్ ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రమేష్కి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి పాయింట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. విన్నింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీ 28,000 ఇచ్చారు. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్ లాటరీ వచ్చేసరికి 3,000 ఇచ్చారు. అండ్ హార్స్ రేసెస్ సంబంధించిన 1,000 రూపాయలు ఇచ్చారు. అండ్ హార్స్ రేసెస్ సంబంధించిన 49,000 ఇచ్చారు. నెక్స్ట్ క్యామెల్ రేసెస్ సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 30,000 ఇచ్చారు. నెక్స్ట్ క్రాస్ వర్డ్ పజిల్స్ వచ్చేసరికి 2,500 ఇచ్చారు. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ వచ్చేసరికి 2,500 ఇచ్చారు అనమాట. నెక్స్ట్ గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫ్రెండ్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు రిలేటివ్స్ వచ్చేసరికి 40,000 అమౌంట్ అనేది ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ యొక్క అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం.
ముందుగా దీని యొక్క హెడ్డింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020. ఇక్కడ బై మిస్టేక్ 2020-21 వేసాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనకి కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే 2021-22 అనేది ఉండాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది దేనికి సంబంధించింది అంటే ఏ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించింది అంటే 2021-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వాల్యూ అనమాట. నేను బై మిస్టేక్ ఇక్కడ 2020-21 అనేది వేసాను. కానీ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీరు కంపల్సరీగా 2021-22 పోస్ట్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది ఈ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించింది అనమాట. సో అందుకని అలా చెప్పాను అనమాట. ఓకేనా ఫ్రెండ్, చూడండి దీని యొక్క పర్ఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పర్టికులర్స్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనకి ఏ పాయింట్ అనేది ఇచ్చారంటే చూడండి, విన్నింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ స్టేట్ లాటరీ ఎంత ఇచ్చారు, మనకి 28,000 ఇచ్చారు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, లాటరీలో మనకి 10% 10,000 కంటే ఎబోవ్ ఉంటే మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన అమౌంట్ని 70%గా తీసుకోవాలన్నమాట. 70% అనేది మనకి ఇచ్చినప్పుడు 100% యొక్క వాల్యూ అనేది మనం అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. అది ఏ విధంగా పోస్ట్ చేయాలంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనకి వాల్యూ అనేది ఎంత ఇచ్చారు, 28,000 ఇచ్చారు అనమాట. ఓకేనా, 28,000 అనేది 70% అయినప్పుడు 100% అనేది ఎంత అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే 28,000 ఇంటూ 100/70 అనేది వేస్తాం అనమాట. వేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 40,000 వచ్చింది. అదే 40 వాల్యూ అనేది మనం అవుటర్ కాలంలో అమౌంట్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పాయింట్, విన్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్. ఓకేనా, రాజస్థాన్ స్టేట్ నుంచి ఎంత వచ్చాయి మనకి లాటరీ 3,000 వచ్చాయి అనమాట. అంటే మనకి 10 లోపే 10,000 లోపే ఉందన్నమాట. సో అందుకని ఆ అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా 3,000 అనేది పోస్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ హార్స్ రేస్ నుంచి ఎంత వచ్చాయి, 1,000 రూపాయలు అనేది వచ్చాయి మనకి. ఇన్ కేస్ 5,000 పైన ఉంటే మనం క్యాలిక్యులేట్ అనేది చేసేవాళ్ళం అనమాట 100%కి. బట్ ఇక్కడ మనకి 5,000 లోపే ఉంది కదా, సో అందుకని అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా 1,000 రూపాయలు అనేది పోస్ట్ చేసాము అనమాట. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ నుంచి మనకి ఎంత వచ్చింది, 49,000 అనేది వచ్చాయి. అంటే మనకి 5,000 కంటే ఎబోనే ఉందన్నమాట హార్స్ రేస్కి సంబంధించింది. ఓకే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. హార్స్ రేస్కి 5,000 ఎబో ఉంటే మనం ఏం చేస్తామంటే ఇచ్చిన అమౌంట్ని 70%గా తీసుకొని 100%కి వాల్యూ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తామని. ఓకేనా, చూడండి 49 అనేది మనకి ఎంత పర్సెంటేజ్ అంటే 70%. 70% అయినప్పుడు మనకి 100%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 49,000 ఇంటూ 100/70 అనేది చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 70,000 వచ్చింది. అదే 70,000 వాల్యూని మనం ఇక్కడ అమౌంట్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పాయింట్ మనకి ఏముంది, విన్నింగ్ ఫ్రమ్ క్యామెల్ రేస్ అనేది మనం డైరెక్ట్గా 30,000 ఎంత ఉంటే అంత అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. సో అందుకని 30,000 అనేది పోస్ట్ చేసాము. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ క్రాస్ వర్డ్ పజిల్స్, ఇది కూడా మనకి 10,000 ఎబో ఉంటే మనం చేసేవాళ్ళం అనమాట క్యాలిక్యులేషన్ అనేది. బట్ మనకి ఇక్కడ 10,000 లోపే ఉంది కదా, సో అందుకని ఆ అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా 2,500 అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా కార్డ్ గేమ్స్ కూడా మనకి 10,000 లోపే ఉంది. సో అందుకని ఆ అమౌంట్ కూడా 2,500 డైరెక్ట్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫ్రెండ్ నుంచి మనం గిఫ్ట్ అనేది ఎన్ని రూపాయలకి సంబంధించిన ఇచ్చినా కానీ తీసుకుంటాం అనమాట. సో అందుకని 1,00,000 రూపాయలు ఉంది కదా, సో అందుకని 1,00,000 రూపాయలు అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు రిలేటివ్స్. ఓకేనా, రిలేటివ్స్కి మనం ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చామంటే 40,000 ఇచ్చారనమాట. సో అందుకని 40,000 అనేది పోస్ట్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి అన్ని పాయింట్స్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి పోస్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఆ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఒకసారి యాడ్ చేస్తే మనకి వాల్యూ మొత్తం ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 40,000 ప్లస్ 3,000 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 70,000 ప్లస్ 30,000 ప్లస్ 7,500 ప్లస్ 2,500 ప్లస్ 1,00,000 రూపాయలు ప్లస్ 40,000. ఈ విధంగా మనకు ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 2,89,000 అనేది వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా టోటల్లో మెన్షన్ చేస్తాం అనమాట. దీనికి వచ్చేసరికి నేమ్ అనేది ఏం పెడతామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని నేమ్ పెట్టి మన ఇక్కడ యారో మార్క్ వేసి సింబల్
ఈజీగా ఐడెంటిఫై పర్పస్ కోసం చూపిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 8th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నౌ 9th ప్రాబ్లం అనేది చెప్తాను చూడండి. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ మిస్టర్ రాజు కంప్యూట్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రాజుకి సంబంధించిన పర్టికులర్స్ అనేవి ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాయింట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. అమౌంట్స్ అనేవి డివిడెండ్ వచ్చేసరికి 4600 ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆన్ హైర్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మిషనరీ వచ్చేసరికి 17,000 ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ వచ్చేసరికి 3,500 ఇచ్చారు. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీజ్ రిసీవ్డ్ వచ్చేసరికి 1,200 ఇచ్చారు. నెక్స్ట్ గ్రౌండ్ రెంట్ వచ్చేసరికి 6,000 ఇచ్చారు, 600 ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్ వచ్చేసరికి 20,000 ఇచ్చారు. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ వచ్చేసరికి 10,000 ఇచ్చారు అనమాట. నెక్స్ట్ డిడక్షన్స్ అనేవి మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, కలెక్షన్ ఛార్జెస్ అండ్ డిడక్షన్ వచ్చేసరికి 20% ఇచ్చారు. నెక్స్ట్ ఎలోడ్ డిప్రిషియేషన్ అండ్ మిషనరీ అండ్ బిల్డింగ్ వచ్చేసరికి 4,100 రూపాయలు అనేది ఇచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, దీనికి హెడ్డింగ్ వచ్చేసరికి మనం ఏం పెడతామంటే చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద ఇయర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 అనేది మనం ప్రతి ప్రాబ్లంకి మెన్షన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది 2021-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ యొక్క ట్యాక్సిబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి డివిడెండ్ అనేది ఎంత ఉంది, 4,600 ఉంది అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే మనకి డివిడెండ్ అనేది ఇచ్చినప్పుడు మనకి 10 లక్షల దాకా ఎగ్జామ్షన్ అనేది ఉంది, మినహాయింపు అనేది ఉంది 10 లక్షల దాకా. సో అందుకని ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు, ఓన్లీ 4,600 కదా. సో అందుకని ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి నేను ఆ అమౌంట్ అనేది నేను ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేయలేదు అనమాట. నెక్స్ట్ పాయింట్ అనేది ఏముంది, ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ ఆన్ హైర్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మిషనరీ ఎంత ఇచ్చారు, 17,000 ఇచ్చారు. సో అందుకని 17,000 అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. నెక్స్ట్ పాయింట్ అనేది ఏముంది, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ వచ్చేసరికి 3,500 ఉంది. సో అందుకని 3,500 అమౌంట్ అనేది పోస్ట్ చేసాం. నెక్స్ట్ డైరెక్టర్ ఫీజు వచ్చేసరికి 1,200 ఉంది. సో అందుకని 1,200 అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. నెక్స్ట్ గ్రౌండ్ రెంట్ వచ్చేసరికి ఎంత ఉంది, 600 ఉంది. సో అందుకని అదే 600 అనేది ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. నెక్స్ట్ పాయింట్ అనేది ఏముంది, ఇన్కమ్ ఫ్రమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్ వచ్చేసరికి ఎంత ఉంది, 20,000 ఉంది. సో అందుకని అది 20,000 అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఉంది. ఓకేనా, లాటరీ అనేది 10,000 ఉంది కరెక్ట్గా. ఇన్ కేస్ నేను ఏం చెప్పాను, 10,000 దాటితే మనం క్యాలిక్యులేషన్ అనేది చేసేవాళ్ళం. ఎలాగా ప్రీవియస్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో చేసినట్టుగా చేసేవాళ్ళం అనమాట. బట్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా 10,000 ఉంది కాబట్టి మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ అనేది చేయకుండా డైరెక్ట్గా 10,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి ఎంటర్ చేసాం. తర్వాత మనకి డిడక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. డిడక్షన్స్ అనేవి ఏమేమి ఇచ్చారు, డివిడెండ్ మీద 20% అనేది ఛార్జెస్ అనమాట. అసలు మనం డివిడెండ్ అనేది తీసుకున్నామా, డివిడెండ్ అమౌంటే తీసుకోలేదు. డివిడెండ్ అమౌంట్ తీసుకున్నప్పుడు మన దాని మీద ఛార్జెస్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, చేయలేం కదా. సో అందుకని ఆ యొక్క డిడక్షన్ 20% అనేది వదిలేస్తాం అనమాట, తీసుకోమన్నమాట. నెక్స్ట్ డిడక్షన్ అనేది ఏముంది, డిప్రిషియేషన్ బిల్డింగ్ అండ్ మిషనరీ మీద డిప్రిషియేషన్ అనేది అంత 4,100 రూపాయలు అనమాట. సో అందుకని 4,100 రూపాయలు అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా, దాని తర్వాత మనం డిడక్షన్స్ అనేవి తీసేద్దాం అనమాట. ఓకేనా, చూడండి, మనకి 17,000 ఉంది ప్లస్ 3,500 ప్లస్ 1,200 ప్లస్ 600 ప్లస్ 20,000 ప్లస్ 10,000. ఈ విధంగా మన అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 52,300 వచ్చింది అనమాట. ఆ అమౌంట్ మనం ఏమంటామంటే గ్రాస్ ఇన్కమ్ అని అంటాం అనమాట. దీంట్లో నుంచి మనం ఏం తీసేస్తామంటే మనం చెప్పాం కదా, డిప్రిషియేషన్ అనేది 4,100 రూపాయలు ఉందని ఆ అమౌంట్ అనేది తీసేస్తాం. తీసేస్తే అమౌంట్ అనేది మనకి ఎంత వచ్చింది, ఫైనల్గా 48,200 వచ్చింది అనమాట. ఆ 48,200 అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి మనం రాసి 6వ మార్కుతో ఈజీ ఐడెంటిఫై కోసం చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 9th ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. టుమారో వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ప్రాబ్లం నెంబర్ 10 అండ్ ప్రాబ్లం నెంబర్ 12 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యొక్క 2 ప్రాబ్లమ్స్తో మనకి యూనిట్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను ఆల్రెడీ డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు. కంప్లీట్గా 27 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 27 వీడియోస్ చూస్తే సరిపోద్ది. మీకు డెఫినెట్లీ 50కి 50 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 4 పార్ట్ బి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో యూనిట్ 2 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ సంబంధించినవి అండ్ యూనిట్ 3 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించినవి, యూనిట్ 4 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఈ రోజు మాత్రం మనం పర్టికులర్గా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోతే మనకి యూనిట్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, మనకి ఈ ప్రాబ్లం లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మిస్టర్ పవన్ అండ్ కంప్యూట్ ఇస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బై మిస్టేక్ 2021-22 అయితే నేను 2021 అనేది ఎంటర్ చేశాను అనమాట. రాశాను అనమాట. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్ గా గుర్తుంచుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు 2021-22 అనమాట. నేను బై మిస్టేక్ 20-21 రాశాను. ఓకేనా? మనకి ఇన్ఫర్మేషన్ అమౌంట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 6,000 ఇచ్చారు. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ వచ్చేసరికి 12,500 ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ సబ్లెటింగ్ ఆఫ్ హౌస్ వచ్చేసరికి మనకి 10,500 ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ సబ్లెటింగ్ ఆఫ్ హౌస్ వచ్చేసరికి 500 ఇచ్చారు. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ వచ్చేసరికి 26,000 ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ పోస్టల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి 2,000 ఇచ్చారు. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ పాట్నా ఫర్ ల్యాండ్ వచ్చేసరికి మనకి 5,000 ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ మధ్యప్రదేశ్ వచ్చేసరికి 20,000 ఇచ్చారు. నెక్స్ట్ డైరెక్టర్ ఫ్రీస్ వచ్చేసరికి మనకి 1,800 ఇచ్చారు. నెక్స్ట్ ఈ రిసీవ్డ్ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ కజిన్ వచ్చేసరికి 5,000 ఇచ్చారనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఇక్కడ ఇచ్చిన పవన్ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? దానికి సంబంధించిన హెడ్డింగ్ వచ్చేసరికి మనం ఏం పెడతామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22 అనేది మనం రాస్తాం అనమాట. ఏ ప్రాబ్లం చేసినా కానీ మీరు కంపల్సరీగా 2021-22 మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ప్రాబ్లం చేస్తుంది 2021-22కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ది కదా. సో అందుకని మనం కంపల్సరీగా 2021-22 అనేది మెన్షన్ చేస్తాం అనమాట. మీరు ఏ ప్రాబ్లం చేసినా కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ లో. ఓకేనా? ఈ విధంగా మనకి హెడ్డింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ చూడండి, మనకి ఏ అమౌంట్ అనేది ఏమి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఎంత ఇచ్చారు? 6,000 కదా. సో అందుకని 6,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ పాయింట్ చూడండి, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ నుంచి ఎంత ఇచ్చారు? మనకి 12,500 ఇచ్చారు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, హార్స్ రేస్ అనేది 5,000 దాటినప్పుడు మనం కంపల్సరీగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తామని. అంటే మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైద్ది అనమాట. నేను ఏం చెప్పానంటే హార్స్ రేస్కి సంబంధించి 5,000 అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ అమౌంట్ మనం ఎలా తీసుకుంటామంటే 70%గా తీసుకుంటాం. 70%గా తీసుకొని మన 100%కి ఎంత వస్తుందో ఆ అమౌంట్ అనేది అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఏం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఇక్కడ మనకి విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ అనేది మనం 5,000 కంటే ఎబో ఉంటే ఇలా ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం అనమాట. చూడండి, ఇక్కడ మనకి 12,500 ఇచ్చారు. ఈ 12,500 అనేది మనకి 5,000 కంటే ఎక్కువే కదా. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన 12,500 మనం 70%గా తీసుకుంటాం అనమాట. 70% అనేది మనకి 12,500 అయినప్పుడు మనకి 100% అనేది ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే
12,500 ఇంటూ 100 డివైడెడ్ బై 70 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 17,857 వచ్చింది అనమాట. ఐ మీన్ 57 రూపాయలు అనేది వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. అదే అమౌంట్ అనేది నేను ఇక్కడ రాసాము. నెక్స్ట్ పాయింట్ అనేది ఏముంది, ఇన్కమ్ ఫ్రమ్ ఎర్న్డ్ సబ్లెట్టింగ్ ఆఫ్ హౌస్ 10,500 ఇచ్చారు. సో అందుకని 10,500 అనేది అమౌంట్ అనేది ఇంత కాలంలో పోస్ట్ చేశాను. ఎందుకంటే దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నాయి అనమాట. ఈ ఎక్స్పెన్సెస్ అనేది ఎంత ఉంది, 500 ఉంది కదా. సో అందుకని ఆ 500 అనేది తీసేసాను అనమాట. 500 అనేది తీసేస్తే మనకి ఇంక అమౌంట్ అనేది ఎంత ఉంటుంది, 10,000 కదా. సో అందుకని 10,000 అనేది ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, డివిడెండ్ ఫ్రమ్ ఫారెన్ కంపెనీ. ఓకేనా. ఫారిన్ కంపెనీ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా టోటల్ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ ఇండియన్ కంపెనీ ఉన్నప్పుడు మనకి డివిడెండ్ అనేది 10 లక్షల వరకు మినహాయింపు ఉంది. సో అందుకని ఇండియాకి సంబంధించిన అయితే తీసుకోమన్నమాట. ఇది పర్టికులర్గా మనకి ఫారిన్ కంపెనీకి సంబంధించింది కదా. సో అందుకని 26,000 అనేది మన ట్యాక్సిబుల్ వాల్యూగా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ పోస్టల్ సేవింగ్ బ్యాంక్ వచ్చేసరికి 2,000 ఇచ్చారు. మనకి ఈ ఇంట్రెస్ట్ అండ్ పోస్టల్ సేవింగ్ బ్యాంక్ వచ్చేసరికి మనకి 10,000 వరకు మనకి ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. సో అందుకని ఈ అమౌంట్ అనేది మనం తీసుకోము, మినహాయింపు అనేది ఉంటుంది అనమాట ఈ 2,000 అమౌంట్కి. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ పాట్నా ఫర్ ల్యాండ్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 5,000 ఇచ్చారు. సో అందుకని 5,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఏపీ, మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్కి సంబంధించింది కదా. సో అందుకని అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 20,000 ఇచ్చారు. సో అందుకని 20,000 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ డైరెక్టర్ ఫీజు వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 1,800 ఇచ్చారు. అదే 1,800 అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేసాము అనమాట. నెక్స్ట్ ఈ రిసీవ్డ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ హిజ్ కజిన్ నుంచి మనకి ఇచ్చినప్పుడు నేను తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ కజిన్ అనే పర్సన్ కూడా రిలేటివ్నే కదా. సో రిలేటివ్ అయినప్పుడు మనం అమౌంట్ అనేది తీసుకోమన్నమాట. మనకి మినహాయింపు అనేది ఎంత ఉందంటే మనకి 50,000 వరకు మినహాయింపు అనేది ఉందన్నమాట రిలేటివ్స్ ఇచ్చినప్పుడు. సో అందుకని ఆ అమౌంట్ ఈ 5,000 అమౌంట్ అనేది తీసుకోమన్నమాట. ఓకేనా. అందుకని నేను జస్ట్ డాష్ అని పెట్టాను. ఓకేనా. ఈ విధంగా మనకి ఇచ్చిన అమౌంట్స్ అన్నిటిని మనం ఎంటర్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 6,000 ప్లస్ 17,857 రూపాయలు ప్లస్ 10,000 ప్లస్ 26,000 ప్లస్ 5,000 ప్లస్ 20,000 ప్లస్ 1,800. ఈ విధంగా మనకు ఉన్న అమౌంట్స్ అన్నింటిని యాడ్ చేస్తే 86,657 రూపాయలు వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది నేను ఇక్కడ టోటల్లో పోస్ట్ చేశాను, మీరు చూడొచ్చు. ఓకేనా. దీనికి జస్ట్ యారో మార్క్ అనేది ఇండికేషన్ చేసి మనం నేమ్ అనేది ఏం పెడతామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి మన ఇలా యారో మార్క్తో ఇండికేషన్ అనేది చేసి చూపిస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 10 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11 అనేది నేను చెప్తాను, చూడండి. ఈ ప్రాబ్లం నెంబర్ 11లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ గివెన్ బై మిస్టర్ గణేష్ to calculate the income from other sources for the assessment year 2021-22. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గణేష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. చూడండి అమౌంట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ వచ్చేసరికి 2 లక్షలు. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఫారెన్ కంపెనీ వచ్చేసరికి 15,000. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ వచ్చేసరికి 40,000. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేసరికి 12,000. నెక్స్ట్ గిఫ్ట్స్ ఫ్రమ్ ఫ్రెండ్ వచ్చేసరికి 80,000. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హార్స్ రేస్ వచ్చేసరికి 20,000. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ వచ్చేసరికి 50,000 ఇచ్చారనమాట. ఓకే. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దీని ఆధారంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత వస్తుంది అనేది. ఓకేనా. చూడండి మనకి హెడ్డింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021-22. ఓకేనా. మనం ఏ ప్రాబ్లం చేసినా కానీ ఇదే మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది ప్రెజెంట్ ఈ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్సిబుల్ వాల్యూ కదా. సో అందుకని 2021, 22 అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా. పర్టికులర్స్ అమౌంట్ అనేది మనకి ఇలా ప్రొఫార్మా అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు,
ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2 లక్షలు ఇచ్చారు. సో అందుకని 2 లక్షలు అనేది పోస్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీస్ అనేవి మనకి డివిడెండ్ వచ్చినప్పుడు ఎంత 15,000 ఇచ్చారు. సో అందుకని 15,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీస్ 40,000 ఇచ్చారు. మనకి ఎగ్జామ్షన్ అనేది డివిడెండ్ అనేది ఎంత ఉందంటే ఇండియన్ కంపెనీస్ కి 10 లక్షల వరకు ఉందన్నమాట మినహాయింపు అనేది. సో అందుకని నేను ఏం రాయకుండా జస్ట్ డాష్ అనేది రాశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ ఉంది. ఫ్యామిలీ పెన్షన్ అనేది ఎంత ఉందంటే 12,000 ఉందన్నమాట. ఇలా 12,000 అనేది ఇచ్చినప్పుడు మనకి పెన్షన్ అనేది అమౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 12,000 ఇంటూ 1 డివైడెడ్ బై 3 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 4,000 వచ్చింది కదా. ఆ 4,000 వాల్యూని మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ 4,000 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న 12,000లో నుంచి మైనస్ ఎగ్జామ్షన్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. 1/3 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 4,000 వచ్చింది కదా. ఈ 4,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వచ్చిన అమౌంట్ అనేది ఎంత? 8,000 కదా. సో అందుకని 8,000 అనేది మనం ఇక్కడ అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రెండ్ నుంచి మనం గిఫ్ట్ అనేది తీసుకున్నాం అనమాట. ఎంత? 80,000కి ఖరీదైనది. సో అందుకని 80,000 అనేది పోస్ట్ చేసాము. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఆర్ట్స్ రేస్ నుంచి మనం అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది అనమాట. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను ఆర్ట్స్ రేస్ సంబంధించింది 5,000 కంటే ఎబో ఉంటే మనం వాల్యూని మనకి ఇచ్చిన వాల్యూని 70% తీసుకుంటాం అనమాట. 70% తీసుకొని మనకి 100%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి ఆ అమౌంట్ అనేది అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. చూడండి మనకి ఆర్ట్స్ రేస్ అనేది 5,000 కంటే ఎబోనే ఉంది. అంటే 20,000 అనేది 5,000 కంటే ఎబో కదా. సో అందుకని 20,000 తీసుకొని ఇంటూ 100 డివైడెడ్ బై 70 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి. 28,570 అవుతుంది. అదే అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాటరీ ఉంది. ఈ లాటరీ కూడా మనకి 10,000 కంటే ఎబోనే ఉంది. సో అందుకని 10,000 కంటే ఎబో ఉన్నప్పుడు మనకి ఇచ్చిన 50,000 ఇంటూ 100 డివైడెడ్ బై 70 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 71,428 ఉంది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేశానంటే పాయింట్ తర్వాత వాల్యూ అనేది 5 ఉంది కదా. సో అందుకని పాయింట్స్ ఏమి రాయకుండా డైరెక్ట్ గా వాల్యూ అనేది 71,429 రూపాయలుగా తీసుకున్నాను అనమాట. ఓకేనా. అందుకని ఇక్కడ మనకి వాల్యూ అనేది 71,429 అనేది వచ్చింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి అన్ని పాయింట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి అవుటర్ కాలంలో ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఈ అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనకి 2 లక్షలు ఉంది. తర్వాత 15,000 ప్లస్ 8,000 ప్లస్ 80,000 ప్లస్ 28,571 ప్లస్ 71,429. ఈ విధంగా మనకు ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 4,03,000 అనేది వచ్చింది అనమాట. ఈ 4,03,000 అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఈ 4th యూనిట్కి సంబంధించిన పార్ట్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా. టుమారో నుంచి నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే యూనిట్ 5 సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.